கடந்து போகலாம். మన వేద వాక్యములోనికి సాగిపోదాం. சகரியா எழுதின தீர்க்கதரிசனத்தின் புத்தகம், జకరియా రాసిన ప్రవచన పుస్తకం, 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం. சகரியா எழுதின தீர்க்கதரிசனத்தின் புத்தகம், జకరియా రాసిన ప్రవచన పుస్తకం, 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం. வேதாகமம் வைத்துக் கொண்டிருக்கிறவர்கள் எல்லாரும் எடுத்துக்கொள்வோம். దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరవండి. சகரியா எழுதின தீர்க்கதரிசனத்தின் புத்தகம், జకరియా రాసిన ప్రవచన పుస్తకం, 1వ అధ్యాయం, మొదటి అధ్యాయం, 11వ వచనத்திலிருந்து 11వ వచనము నుండి 16వ వచనం முடிய వాసిపోం. 16వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. 11వ వచనము నుండి 16వ వచనం వరకు అందరూ చదువుకుందాం. నేను ప్రారంభిస్తాను, నాతో కూడా కలిసి అందరూ చదవండి. గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూత చూచి, మేము లోకమంతటా తిరిగి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన ఆ దూతకు ఆదరణకరమైన మధుర వచనముతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలన తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. ஆண்டவருடைய நல்ல நாமம் மகிமைப்படுவதாக. దేవుని మంచి నామము మహిమపరచబడునుగా. ஒரு பெரிய தேவதூதன் ஆண்டவரை பார்த்து இப்படியாக கேட்கிறான். ఒక గొప్ప దేవదూత దేవుని చూసి ఇలా అడుగుతుంది, நான் பூமி முழுவதும் சுற்றி பார்த்து வந்தேன். అయ్యా నేను భూమి అంతా తిరిగి వచ్చాను. பூமி முழுவதும் அமைதியாயும் அமைதலாகுமாக இருக்கிறது. భూమి అంతా కూడా శాంతముగాను నిమ్మళముగాను ఉన్నది. ஆனால் అయినను ஆண்டவரே, దేవా நீர் தெரிந்து கொண்ட எருசலேமுக்காக, మీరు ఏర్పరచుకొనిన యెరూషలేము కొరకు, సియోనుకాக, దేవ జనங்களுக்காக, దేవుని ప్రజల కొరకు ఎంత మట్టుకు ఇరంగాదిరుపి, ఎంత మట్టుకు మీరు కనికరము చూపకుండా ఉంటారు. దేవదూతனுக்கு ஒரு பெரிய கேள்வி, దేవదూతకు ఒక పెద్ద ప్రశ్న, நீர் தெரிந்து கொண்ட జనங்களுக்காக, మీరు ఏర్పరచుకొనిన ప్రజల నిమిత్తమై, நீர் முன்குறித்த உம்முடைய பிள்ளைகளுக்காக, మీరు ముందుగా నియమించుకున్న నీ ప్రజల நீர் నిమిత్తమై, వాసమాயிருக்கிற యెరూషలేముக்காக, మీరు నివాసమయ్యుండిన యెరూషలేము కొరకై, உம்முடைய பரிசுத்த மணவாட்டியாகிய சீயோனுக்காக, నీ పరిశుద్ధ వధువైనటువంటి సియోను కొరకై ఎంత మట్టుకు ఇరంగాదిరుపి, ఎంత మట్టుకు నీవు కనికరింపకుండా ఉండు. அது அப்படியே கெட்டு போயிருக்க வேண்டுமோ, అది అలాగే పాడైపోవాలా, சீர்குலைந்து போக வேண்டுமோ, అది అలా చెడిపోయినదై ఉండాలా, கட்டி எழுப்ப மாட்டீரோ, అది తిరిగి మరలా కట్టి లేపరా, உம்முடைய பார்வை அதன் பட்சமாய் திருப்பப்படாதோ, మీ దృష్టి దాని వైపు సారింప చేయరా, ఎంత మట్టుకు ఇరంగాదిరుపి, ఎంత మట్టుకు మీరు కనికరింపకుండా ఉంటారు. பூமி முழுக்க அமைதலாய் இருக்கிறது, భూమి అందంతటా నిమ్మళముగా ఉన్నది, பூமி முழுவதும் சமாதானமாய் இருக்கிறது, భూమి అందంతటా శాంతముగా ఉన్నది. உம்முடைய ஜனங்களுக்கு, కానీ నీ ప్రజలకు, యెరూషలేముக்காகத்தான், యెరూషలేము కొరకు, தேவ ஜனங்களுக்காக, దేవుని ప్రజల కొరకు நீர் இறங்காமல், మీరు కనికరింపకుండా, நீர் அப்படியே விட்டுவிட்டு, మీరు అలాగే విడిచిపెట్టి கடைசி வரைக்கும் அப்படியே இருப்பீரோ, చివరి వరకు మీరు అలాగే ఉంటారా, ஜனங்கள் பட்சமாய் திரும்ப மாட்டீரோ, కాబట్టి నీవు ప్రజల పక్షంగా తిరగరా, அவர்களுடைய காயங்களை கட்ட மாட்டீரோ, వారి గాయములను మీరు కట్టరా, அவர்களுக்கு ஒரு அற்புதம் நடக்காதோ, వారి పట్ల ఒక అద్భుతం జరగదా, மீண்டுமாய் அவர்களுடைய வாழ்க்கை துளிர்க்காதோ, చిగురించదా, மீண்டுமாய் தரிசனம் நிறைவேறாதோ, కొనసాగించి వారి దర్శనము నెరవేరదా, மீண்டுமாய் సుఖవాழ்வு వరాదో, వారికి పూర్ణ స్వస్థత ఆరోగ్యము రాదా, అడిమైతనం విలగాదో, బానిసత్వం తొలగిపోదా, ఎంత మట్టు మిరగాదిరుపి, ఎంత మటుకు కనికరింపకుండా ఉంటారు. பெரிய தேவதூதன் ఒక పెద్ద దేవదూత ஆண்டவரை பார்த்து கேட்கிறார், దేవునిని చూచి అడుగుతుంది, நீர் தெரிந்து கொண்ட జనங்களுக்காக, మీరు ఏర్పరచుకున్న ప్రజల సియోనుకాగ, సియోను కొరకు, యెరూషలేముకాగ, యెరూషలేము కొరకు, దేవ పిల్లలకు, దేవుని
పిల్లల కొరకు எந்த மட்டும் இறங்காதிருப்பீர். ఎంత మటుకు కనికరింపకుండా ఉంటారు. ஒருவேளை இந்த மாலை வேளையில ఒకవేళ ఈ రాత్రి நன்றாக ஆண்டவரை ஆராதிக்கிறேன், మంచిగా దేవుని ఆరాధిస్తున్నారు, நன்றாக தேவனை தொழுது கொள்கிறேன், మంచిగా దేవుని వెంబడిస్తున్నారు, ஆண்டவருக்கு செலுத்த வேண்டிய எல்லாவற்றையும் ஒழுங்கு கிரமமாய் நடக்கிறேன், దేవునికి చెల్లించే వాటి విషయంలో క్రమము తప్పకుండా చెల్లిస్తున్నారు. ஏனோ தெரியல, ఎందుకో తెలియలేదు. குடும்பத்துல ஒரு வேதனை, నా కుటుంబములో ఒక వేదన, என் பிள்ளைகளுக்கு ஒரு నా வேதனை, పిల్లలకు ఒక సమస్య, எரிந்து போன நிலைமை, ఒక కాలిపోయిన పరిస్థితి, நிர்மூலமான நிலைமை, నిర్మూలమైన పరిస్థితి, மீண்டும் కట్టப்படாத நிலைமை, మరలా తిరిగి కట్టబడని పరిస్థితి, ஏதோ ஒரு பலவீனம், ఏదో ఒక బలహీనత, ஏதோ ஒரு நெருக்கம், ఏదో ఒక ఇబ్బంది என்ன வாழ விடல, నన్ను జీవింపనివ్వడం என்ன లేదు. எழும்ப முடியல, నేను లేవలేకపోతున్నా, தேவனுக்காக பிரகாசிக்க முடியல, దేవుని కొరకు ప్రకాశించలేకపోతున్నా, வலியும் வேதனையும், బాధ, నొప్పి, వేదన, காயமும் வலிகளும், గాయములు, అలాగే నొప్పులు, என்னுடைய வாழ்க்கை அப்படியே கூடி குறுகி போகப்படுகிறது. నా జీవితం అలాగే కృంగి కృషించి పోవుతున్నది. நான் எல்லா ஜெபமும் பண்ணி பார்த்துட்டேன், నేను అన్ని రకాల ప్రార్థనలు చేసి எல்லார்கிட்டயும் போய் பார்த்துட்டேன், అందరి దగ్గరికి వెళ్లి చూశాను. ஆனா எனக்கு ஒரு అద్భుతం நடக்கல. కానీ నాకు ఒక అద్భుతం జరగలేదు. எவ்வளவு நாள் இந்த வேதனை, ఎంత కాలం ఇవి, எவ்வளவு நாள் இந்த பிரச்சனை, ఎంత కాలం ఈ సమస్య, எவ்வளவு நாள் இந்த போராட்டம், ఎంత కాలం ఈ పోరాటం, எவ்வளவு நாள் இந்த அடிமைத்தனம், ఎంత కాలం ఈ బానిస బ్రతుకు, எவ்வளவு நாள் இந்த தரித்திரம், ఎంత కాలం ఈ దరిద్రం, எவ்வளவு நாள் ரட்சிக்கப்படாத புருஷனோடு போராடுவது, ఎంత కాలము రక్షణ పొందని భర్తతో పోరాడటం, எத்தனை நாள் குடிவெறியோடு இருக்கிற பிள்ளைகளோடு போராடுவது, ఎంత కాలము తాగుడికి బానిసలైన పిల్లలతో పోరాడటం. ஐயో అయ్యో, என்னுடைய வாழ்க்கையில ஒரு விமோచனம் இருக்காதோ, నా జీవితంలో ఒక విమోచన ఉండదా? ஏதோ ஒரு பயத்தோடு, ఏదో ఒక భయముతో, ஏதோ ஒரு கலக்கத்தோடு, ఏదో ఒక కలవరముతో, எதிர்மறையான నిలమయోடு వ్యతిరేకమైన పరిస్థితుల నడుమ வேளையில வந்திருக்கலாம். ఈ రాత్రి వేళ వచ్చి ఉండొచ్చు. உங்களையும் என்னையும் பார்த்து கர்த்தர் சொல்லுகிறார், నిన్ను నన్ను చూసి దేవుడు చెప్పుచున్న మాట, பயப்படாதே, భయపడొద్దు. நான் எருசலேமுக்காக నేను యెరూషలేము కొరకు వైరాగ్యం கொண்டிருக்கிறேன், నేను ఆసక్తి కలిగి ఉన్నాను. என் ஜனங்களுக்காக నా ప్రజల కొరకు நான் வைராக்கியம் கொண்டிருக்கிறேன், నేను ఆసక్తి గలవాడనై நான் ఉన్నాను. அப்படியே விட்டு விட மாட்டேன், నేను అలాగే విడిచిపెట్టను, அப்படியே மறந்து போக மாட்டேன், అలాగే మరిచిపోను. என் జనங்களுக்காக నా ప్రజల కొరకై நான் వైరాக்கியம் கொண்டிருக்கிறேன். నేను అత్యాశక్తి గలవాడనై ఉన్నాను. இந்த மாலை வேளையில మనిదர்கள் మறந்து పోயிருக்கலாம், ఈ రాత్రి వేళ మనుషులు నిన్ను మరిచిపోయి ఉండొచ్చు, உறவுகள் வேண்டாம் என்று சொல்லி இருக்கலாம், బంధువులు వద్దని అని ఉండొచ్చు, நம்பினவர்கள் ஏமாற்றி இருக்கலாம், నమ్మిన వారు మోసగించి ఉండొచ్చు, நம்பின காரியங்கள் நம்மை தூக்கி எறிந்திருக்கலாம், మనం నమ్మిన కార్యాలు మనల్ని విసిరి వేసినట్టుండొచ్చు. ஆனா உனக்காக வைராக்கியம் உள்ள ஒரு ஆண்டவர் இருக்கிறார். కానీ నీ కొరకై అత్యాశక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. மீண்டுமாய் உன் என் வாழ்க்கையை கட்டி எழுப்பக்கூடியவர். కొనసాగించి నీ జీవితాన్ని తిరిగి కట్టుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. பாருங்க, இந்த கேள்வி எல்லாருடைய வாழ்க்கையில இருக்கு. చూడండి, ఈ ప్రశ్న అందరి జీవితంలో ఉంది. எவ்வளவு பெரிய பரிசுத்தவானா இருந்தாலும், ఎంత పెద్ద పరిశుద్ధుడైనను, எவ்வளவு பெரிய பாவியாக ఎంత இருந்தாலும், పెద్ద పాపైనను, எல்லாருடைய வாழ்க்கையிலே అందరి జీవితములో இந்த கேள்வி இருக்கத்தான் ఈ செய்கிறது. ప్రశ్న ఉంటూనే ఉంది. வேதாகமத்திலேயே மோசேயை பரிசுத்தவானாக கர்த்தர் காண்பிக்கிறார். వేద గ్రంథములో మోషేని పరిశుద్ధుడిగా దేవుడు చూపించాడు. மோசேயினுடைய வாழ்க்கையை 3 பகுதியாக பிரிக்கலாம். మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభాగించొచ్చు. 40 years somebody, 40 సంవత్సరాలు, 40 வருஷம். ஒரு சில ஜனங்களுக்கு மட்டும் மோசே யாருன்னு தெரியும். 40 సంవత్సరాల వరకు మోషే ఒక ప్రత్యేకమైన ప్రజలకు మాత్రమే తెలుసు. அடுத்த 40 வருஷம் மோசேக்கு அட்ரஸே கிடையாது. ఆ తరువాత 40 సంవత్సరాలు మోషేకి అడ్రస్సే లేదు. அடுத்த 40 வருஷம் ఆ తరువాత 40 సంవత్సరాలు வானம், பூமி, நரகம், பரலோகம் அத்தனைக்கும் மோசே யாருன்னு தெரியும். ఆకాశం, భూమి, నరకం, పరలోకం అంతటికి మోషే ఎవరన్నది స్పష్టంగా తెలుసు. எகிப்தினுடைய சகல சாஸ்திரங்களை கற்றுத் தேர்ந்தவன், ఐగుప్తు యొక్క సకల శాస్త్రములలో పండితుడైన వాడు, வாக்கிலேயும் செய்கையிலேயும் வல்லவனாயிருந்தவன், వాక్కు విషయములో చేసే విషయములో శక్తి కలిగిన వాడు. பைபிள் இயேசுவுக்கு அப்புறம் மோசேயை பத்தி மட்டும்தான் இந்த இடத்துல சொல்லுது. బైబిల్లో యేసుకు తర్వాత మోషే గురించి చాలా గొప్పగా చెప్పబడింది. மோசே எதை பேசினானோ அதை செய்தான், మోషే ఏది మాట్లాడాడో అది చేశాడు, எதை செய்தானோ அதை பேசினான். ఏది చేశాడో అది మాట్లాడాడు. இயேசுவுக்கு அப்புறம் மோசேயை பற்றி மட்டும்தான் வேதாகமம் சொல்லுகிறது. యేసుకు తర్వాత మోషే గురించి గొప్పగా చెప్పబడింది బైబిల్లో. வாக்கிலேயும் செய்கையிலேயும் வல்லவனாயிருந்தான், ఆయన వాక్కు విషయములోను క్రియల విషయములోను శక్తిమంతుడై ఉన్నాడు. எகிப்தினுடைய సకల சாஸ்திரங்களை கற்றுத் தேர்ந்தான், ఐగుప్తు యొక్క సకల శాస్త్రములను ఎరిగిన వాడై ఉన్నాడు. எகிப்தினுடைய கட்டட கலைகளுக்கு வித்திட்டவன் இந்த மோசே. ఐగుప్తు యొక్క కట్టడాలకు ఇతడు విద్యను నేర్పినవాడు. அப்பேற்பட்ட மோசே అలాంటి మోషే செய்த தவறு నిమిత్తமாக తాను చేసిన తప్పు నిమిత్తం வனாந்தரத்திற்கு ஓடி போனான். అరణ్యమునకు పారిపోయాడు. 40 ஆண்டுகள் 40 సంవత్సరాలు வேலை
சாப்பாட்டுக்கு வழி இல்லாம ఒక పూట భోజనానికి వసతి లేక வாழ்க்கையை தொலைக்க ஆரம்பித்தார். జీవితాన్ని పాడు చేసుకున్న పరిస్థితి. மாமனார் வீட்டுல போய் ஆடு மேய்க்கிறா. మామగారి ఇంటికి వెళ్ళి గొర్రెలు మేపాడు. ஒரு பெரிய ராஜகுமாரன் ఒక పెద్ద రాజకుమారుడు எப்படியோ வாழ்க்கையை நடத்த வேண்டுமே, ఏదో ఒక రీతిగా జీవితాన్ని జీవించాలని, எப்படியோ வாழ்க்கை இருக்கிற வரைக்கும் ஓட்ட வேண்டுமே, ఎలాగోలాగో జీవితాన్ని నడిపించాలని, அதனால மாமனார் கிட்ட போய் ஆடு மேய்க்கிறா. అందు నిమిత్తమై మామగారి దగ్గరికి వెళ్ళి గొర్రెలు మేపాడు. 40 ఆண்டுகள் అழுదిருப்பா, 40 సంవత్సరాలు ఏడ్చుంటాడు, ஆண்டவரை தேடி இருப்பா, దేవుని వెదుకుంటాడు. அவனை போல குழப்பவாதி ஒருவனும் கிடையாது. అతనిలాగా ఒక గలిబిలి కలిగిన మనుషుడు ఎవరు ఉండి ఉండడు. అమ్మ పాలు కుడుக்கிற வரைக்கும் యెహోవా தான் கடவுள் என்று சொல்லி கொடுத்தாள். తల్లి పాలు ఇచ్చు అంతవరకు యెహోవానే దేవుడని ఆమె అతనికి నేర్పించింది. అమ్మావిனுடைய మడిயை விட்டுட்டு பார்வோனுடைய அரண்மனைக்கு போன உடனே తల్లి వడిని విడిచి ఫరో కోటలోనికి వెళ్ళగానే 1008 கடவுள்களை அறிமுகப்படுத்தினார்கள். వేల కొలది కలలను తనకు పరిచయం చేశారు. பார்வோனுடைய அரண்மனை விட்டுட்டு வனாந்தரத்துக்கு போகும்போது ఫరో యొక్క కోటను విడిచి అరణ్యానికి వెళ్ళినప్పుడు ரெகுவேல் ஒரு புதிய கடவுளை அறிமுகப்படுத்துகிறார். రెగువేల్ ప్రియులారా కొత్త దేవుని అతనికి పరిచయం చేస్తున్నాడు. వనాంతరத்திலே ఈ అరణ్యములో தொலைத்தவனாய், జీవితమును కోల్పోయినవాడు, దర్శనத்தை ఇழந்தవనాய், దర్శనమును కోల్పోయినవాడు, నిశ్చయమற்ற ఎదుర్కాలముடையవనాய், ఏ విధమైన నమ్మిక లేని భవిష్యత్తు గురించి ఎదురు చూపలేనివాడు, ఎங்கே పోవదెன்று తెలియదిరుக்கும் பொழுது, ఎక్కడికి వెళ్ళాలని తెలియనప్పుడు మోసే ఇప్పుడు నిனைத்திருப்பான். మోషే ఇలా అనుకుంటాడు, అమ్మా కற்றுக் கொடுத்த தெய்வம் வருவாங்களோ, కాబట్టి తల్లి పరిచయం చేసిన దేవుడు వస్తాడా, பார்வோனின் కుమార్తె కற்றுக் கொடுத்த தெய்வம் வருவாளோ, ఫరో కుమార్తె పరిచయం చేసిన దేవుడు వస్తాడా, அல்லது மாமனார் சொல்லிக் கொடுத்த கடவுள் வந்து காப்பாத்துவாரో, లేకపోతే మామ పరిచయం చేసిన దేవుడు వస్తాడా. எல்லாமே குழம்பி போய் అన్ని విషయాలలో గలిబిలికి గురి అయి வாழ்க்கையை தொலைத்து போட்டான். జీవితము పాడైన పరిస్థితిలో ஒரே பர்வதம் மட்டும் வந்த உடனே ఓరే పర్వతంకి వచ్చిన వెంటనే தெய்வ முகமுகமாய் மோசேயோடு பேச దేవుడు ஆரம்பித்தார். ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. மீண்டும் எகிப்துக்கு கொண்டு போக ஆரம்பித்தார். మరలా దేవుడు ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాడు. மோசேயை கொண்டு இயற்கைக்கு அப்பாற்பட்ட అద్భుతத்தை செய்தார். మోషే ద్వారా ప్రకృతికి మించిన కార్యాలను దేవుడు జరిగించాడు. அடிமைத்தனங்களை உடைக்க ஆரம்பித்தார். బానిస సంఖ్యలను తెంచడం మొదలెట్టాడు. எகிப்து தேசத்தில் இருக்கிற பார்வோன் முதல் பரதேசி வரைக்கும் மோசேயை கண்டு நடுங்க ஆரம்பித்தார்கள். ఐగుప్తు దేశములో ఉండిన ఫరో మొదలుకొని పరదేశి వరకు అందరూ వణకటం మొదలెట్టారు. மோசேயை கண்டாலே எல்லாருக்கும் பயம் உண்டாக ஆரம்பித்தது. మోషేని చూడగానే అందరికి భయము కలిగింది. செங்கடலை பிளந்தார். ఎర్ర సముద్రమును పాయలు 40 చేసి ஆண்டுகள் వనాంతరத்தில் நடத்தினார். 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించాడు. జనங்கள் భయంకరமாக ఎరిచల్ మూట ఆరంభిத்தார்கள். ప్రజలు భయంకరంగా మోషే పైన కోపపడ్డారు. కన్మలயை பார்த்து பேச வேண்டியவன் కొండను చూసి మాట్లాడవలసిన వాడు కన్మలயை பார்த்து అడిచిட்டான். బండను చూసి కొట్టాడు. தண்ணி வந்தது. నీరు వచ్చింది. எல்லாம் கவனிங்க பாப்போம். అందరు గమనించండి, చూద్దాం. தண்ணி வந்தது. నీరు వచ్చింది. ஜனங்கள் திருப்தியானார்கள். ప్రజలు తృప్తి పొందారు. ஆனால் தேவ சித்தம் நிறைவேறல. కానీ దేవుని చిత్తము నెరవేరలేదు. మనుషనుடைய కోపం దేవ మహిమയെ విளங்க பண்ணும். మనుష్యుని యొక్క కోపము దేవుని మహిమను పరిచయం చేస్తది. ஆனால் தேவ நீதியை நிறைவேற்றார். కానీ దేవుని నీతిని నెరవేర్చదు. మనుషనుடைய కోపం దేవ మహిమயை విளங்க பண்ணும். మనుష్యుని యొక్క కోపము దేవుని కోపము అర్థమయ్యేటట్టు చేస్తది. ஆனால் தேவனுடைய நீதி அங்க விளங்க. కానీ అక్కడ దేవుని నీతి అర్థం కాదు. ஆண்டவர் இப்ப மோசேயை பார்த்து சொல்லுகிறார், ఇప్పుడు దేవుడు మోషేని చూసి చెప్తున్నాడు, எல்லாருக்கும் முன்னாடி என்ன கனவீனம் பண்ணிட்டேன். అందరి ముందు నన్ను ఘనహీనంగా ఎంచావు. நீ కానానుக்குள்ள పోக నీవు மாட்டேங்கிற. కానానులోనికి వెళ్ళవన్నాడు. நீங்க வீட்ல போய் 90வது సంగీతத்தை படிச்சு பாருங்க. మీరు ఇంటికి వెళ్ళి 90వ కీర్తన చదవండి. மோசேயினுடைய ஜெபம், మోషే ప్రార్థన. மோசே அந்த ஜெபத்துல தன்னை குறித்து இப்படி சொல்லுகிறார், మోషే తన ప్రార్థనలో తన గురించి ఇలా చెబుతున్నాడు, என் வாழ்க்கை ஒரு கதையை போல போனது. నా జీవితం కథలాగా వెళ్ళింది. புள்ளின் பூவை போல அறுப்புண்டு போனது. కాబట్టి ఒక పుండులాగా పువ్వులాగా అది పాడైపోయింది. புகையை போல என் வாழ்க்கை மறைந்து போகிறது. పొగలాగా నా జీవితం మరుగైపోయింది. ஆண்டவரை பார்த்து இப்படியாக கேட்கிறான், దేవుని చూసి ఇలా అడుగుతున్నాడు, ஆண்டவரே దేవా எதுவரைக்கும் கோபமாயிருப்பீர்? ఎంత మటుకు మీరు కోపముతో ఉంటారు? திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండయ్యా అంటున్నాడు. ஒரு சின்ன குழந்தை ஒரு தகப்பனை பார்த்து கேட்பது போல, ఒక చిన్న బిడ్డ తండ్రిని చూసి అడుగుతున్నట్టుగా, ஒரு குழந்தை தன் தாயை பார்த்து கேட்பது போல, ఒక బిడ్డ తన తల్లిని చూసి అడుగుతున్నట్టుగా ஆண்டவரை பார்த்து கேட்கிறான், దేవుని చూసి అడుగుతున్నాడు, எதுவரைக்கும் கோபமாயிருப்பீர்? ఎంత మటుకు నీవు కోపముతో ఉంటావు? திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. ஐயா, అయ్యా, மோசே ఆసారిపు கூடாரத்துல పోయి నిన్నాలే మహిమ వర ఆరంభించింది. మోషే ప్రత్యక్ష గుడారములో వెళ్లి నిలువబడగానే మహిమ దిగి వచ్చింది. మోసేకి విరోధమై ఎలిమినవెల్లాం నూతనమైన ముறையில మరితా. మోషేకి విరోధంగా లేచినటువంటి వారందరూ నూతనమైన రీతిలో మరణించారు. మోసేயை కండు అత్తனை பேர் பயப்பட ஆரம்பித்தார்கள். మోషేని చూసి అందరూ భయపడ్డారు.
భయపడ్డారు. ஆனா மோசேயினுடைய அடுத்த பக்கம் కానీ మోషే యొక్క ఇంకొక పక్క வலியும் வேதனையும் நிறைந்தது. బహు వేదన బాధతో కూడినదిగా ఉంది. அப்பேற்பட்ட ஊழியக்காரன் అలాంటి సేవకుడు ஆண்டவரை பார்த்து கெஞ்சுகிறான். దేవుని చూసి బ్రతిమలాడుతున్నాడు. எதுவரைக்கும் கோபமா இருப்பீ? ఎంత మటుకు మీరు కోపముతో ఉంటారు? திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. சில நேரத்துல பாருங்க, కొన్నిసార్లు చూడండి, நம்மள கொண்டு கர்த்தர் எல்லாருக்கும் ஆசீர்வாதமா மாத்தி మన ద్వారా అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మనల్ని మార్చి எங்கேயோ ஒரு இடத்துல தப்பு பண்ணிட்டு இருப்போம். ఏదో ఒక చోట తప్పు చేస్తుంటాం. எங்கேயோ ஒரு இடத்துல விழுந்து போயிருப்போம். ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటాం. எங்கேயோ ஒரு இடத்துல தேவ சித்தத்தை நிறைவேற்றாம போயிருப்போம். ఎక్కడో ఒక చోట దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటాం. நம்மை கொண்டு கர்த்தர் எல்லாருக்கும் அற்புதம் செய்வார். మన ద్వారా దేవుడు అందరికీ అద్భుతం చేస్తాడు. ஆனா நாம எதிர்பார்க்கிற ஏக்கம் நிறைவேறாது. కానీ మనం ఎదురు చూస్తున్న ఉద్దేశం నెరవేరదు. அப்பேற்பட்ட மோசே ஆண்டவரை பார்த்து சொல்லுகிறான், అలాంటి మోషే దేవుని చూసి చెప్తున్నాడు, திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. எதுவரைக்கும் கோபமாயிருப்பீ? ఎంత మటుకు మీరు కోపముతో ఉంటారు? சில நேரத்துல కొన్నిసార్లు தேவனுக்கு கீழ்ப்படியாமல் போகும் பொழுது, దేవునికి లోబడకుండా ఉండినప్పుడు, தேவ சித்தத்தை அசட்டை பண்ணும்போது, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యంగా ఎంచినప్పుడు, நான் செய்யறதெல்லாம் ஆண்டவர் கேட்பார்னு நினைக்கும் பொழுது, నేను చేసేదల్లా దేవుడు వింటాడు చూస్తాడని అనుకున్నప్పుడు, சில காரியத்தை துணிந்து தெய்வத்திற்கு விரோதமாக செயல்படும் பொழுது, కొన్ని కార్యాలను మన యొక్క తుచ్చితమైన బుద్ధితో అల్పముగా ఎంచి చేసినప్పుడు மகிமை விளங்கும், మహిమ కనపడుతుంది. தேவ நீதி நிறைவேறும். దేవుని నీతి అక్కడ నెరవేరదు. அப்பேற்பட்ட மோசே ஆண்டவரை பார்த்து சொல்லுகிறான். అలాంటి మోషే దేవుని చూసి చెప్తున్నాడు. நான் நிறைய முறை உபாகமத்தை படிச்சு அழுதுருக்கிறேன். నేను చాలా మార్లు ద్వితీయోపదేశకాండాన్ని చదివి నేను ఏడ్చాను. ஆண்டவரை பார்த்து கேட்கிறான், என்னை எப்படியாச்சும் கொண்டு போய் கானான்ல சேர்த்துரு. దేవుని చూసి నేను అడిగాను, దేవా నన్ను ఏ విధంగానైనా కానానులో చేర్చండి. ஆண்டவர் சொல்றார், மோசே దేవుడు మోషేతో చెప్తున్నాడు, இனி அதை பத்தி பேசாத, నీవు దాని గురించి మాట్లాడొద్దు. கானானுக்குள்ள போக மாட்டேன். నువ్వు కానాన్లోనికి వెళ్ళవు. அது எத்தனை வழி தெரியுமா? అది ఎంత బాధో తెలుసా? அப்பேற்பட்ட மோசேக்கு இந்த கேள்வி இருந்தது. అలాంటి మోషేకి ప్రశ్న ఉండింది, எதுவரைக்கும் கோபமாயிருப்பீ? ఎంత మటుకు మీరు కోపంతో என்னை ఉంటారు? அப்படியே விட்டுடுவீரோ? మీరు అలాగే నన్ను వదిలిపెడతారా? திரும்ப என் பட்சத்துல வர மாட்டீரோ? తిరిగి నా పక్షంగా మీరు రారా? திரும்ப என்னை எடுத்து பயன்படுத்த மாட்டீரோ? తిరిగి నన్ను మీరు ఎత్తి పట్టుకుని వాడుకోరా? திரும்ப உம்முடைய மகிமை என்னை விட்டு விளங்காம இருக்குமோ? తిరిగి నా ద్వారా నీ మహిమ మరలా కనపరచరా? திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. எதுவரைக்கும் கோபமாயிருப்பீ? ఎంత మట్టుకు మీరు కోపముతో ఉంటారు? ஆசா ஒரு பெரிய ஆராதனை வீரனா இருந்தான். ఆసా ఒక గొప్ప ఆరాధన వీరుడిగా ఉన్నాడు. 74வது சங்கீதத்துல இப்படி சொல்லுகிறார், 74వ కీర్తనలో ఈ విధంగా చెప్తున్నాడు, ஆண்டவரே எதுவரைக்கும் ஜெபத்தை கேட்காமல் தூரத்தில் நின்று దేవా கொண்டிருப்பீர்? ఎంత మటుకు నా ప్రార్థన ఆలకించకుండా మీరు దూరముగా ఉంటారు? அக்கிரமக்காரனுடைய செய்கை அதிகமாக மாறுகிறது. అక్రమకారుల యొక్క క్రియలు అధికమవుతున్నాయి. ஏன் என்னை மட்டும் இப்படியே விட்டு விட்டு ఎందుకు నన్ను మాత్రం ఇలాగు విడిచిపెట్టావు? திரும்ப వాரும் ఆண்டవరే. తిరిగి రండి దేవా. சங்கீதக்காரன் 4:2 இப்படி சொல்லுகிறார். కీర్తన 4:2 ఇలా చెప్పబడింది. 2வது சங்கீதம் 3 சொல்லுகிறார். 2వ కీర్తన 3వ వచనంలో 6வது சங்கீதம் 3வது வசனத்துல, 6వ కీర్తన 3వ వచనములో, 35வது சங்கீதம் 17வது வசனத்துல, 35వ కీర్తన 15వ వచనములో, 13வது சங்கீதத்துல 13వ కీర్తనలో ஆண்டவரை பார்த்து தாவீது கேட்கிறார், దేవుని చూసి దావీదు అడుగుతున్నాడు, தேவனுடைய இருதயத்திற்கு ஏற்றவன்டா, దేవుని హృదయానుసారుడే, தேவ சித்தத்தை நிறைவேற்றினவன்டா, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే, தேவனுக்கு மகிமையை கொண்டு வந்தவன்டா, దేవునికి మహిమను తీసుకొచ్చిన వాడే ஆண்டவரை பார்த்து கேட்கிறார், దేవుని చూసి అడుగుతున్నాడు, ஏன் என் ஜெபத்தை கேட்காமல் தூரத்தில் நிற்கிறீர்? ఎందుకని నా ప్రార్థన వినకుండా మీరు దూరముగా ఉన్నారు? எதுவரைக்கும் இப்படியே இருப்பீ? ఎంత మటుకు మీరు ఇలా ఉంటారు? என்னை இப்படியே கைவிட்டு விடுவீரோ? మీరు ఇలాగునే నా చెయ్యి విడిచిపెడతారా? என்னை திரும்ப கொண்டு வர மாட்டீரோ? నన్ను మరలా తిరిగి మీరు తీసుకొని రారా? ஆனது நீரோடைகளை வாஞ்சித்து கதறுவது போல, కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఏనా- అది తప్పించినట్లుగా என் ஆத்மா உங்க மேல தாகமாய் இருக்கிறது. నా యొక్క ఆత్మ నీ ఎడల దప్పిక కొనుచున్నది. எதுவரைக்கும்? ఎంత మటుకు? எதுவரைக்கும்? ఎంత మటుకు? எதுவரைக்கும்? ఎంత మటుకు? வாரும் ஆண்டவரே. రండి దేవా. சகாயர் பக்கத்தில் இல்லை, సహాయకులు పక్కన లేరు. ஆபத்து கிட்டி இருக்கிறது. ఆపద సమీపముగా ఉంది. திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. எல்லா பரிசுத்தவான்களுடைய வாழ்க்கையிலேயும் ప్రతి పరిశుద్ధుల జీవితములో இந்த கேள்வி இருக்கத்தான் ఈ செய்கிறது. ప్రశ్న ఉంటూనే ఉంది. ஆண்டவருக்கு இந்த கேள்வி இருக்கு. దేవునికి ఈ ప్రశ్న ఉంది. என்னாகமம் 14வது அதிகாரம் 11வது வசனத்துல, సంఖ్యాకాండం நம்பர்ஸ் సంఖ్యాకాండం 14வது அதிகாரம் 14వ అధ్యాయం 14వ అధ్యాయం ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, மோசேயை பார்த்து இப்படி சொல்லுகிறார், మోషేను చూసి ఇలా చెప్తున్నాడు, மோசே
మోషే ఎదువரைக்கும் இந்த జనங்களோடு పోరాడువే ఎంత మటుకు ఈ జనులతో నేను పోరాడుతాను. ఇది వణంగా కడుతుள்ள జనం, వీరు లోబడనల్లని ప్రజలు, என்னை விட்டு விடு, నన్ను విడిచిపెట్టు, இந்த జనங்கள் எல்லாரையும் கொண்டு போட்டு ఈ ప్రజలందరూ నేను నాశనము చేసి உன்னை நான் ஆசீர்வதிக்கிறேன். నేను నిన్ను ఆశీర్వదిస్తాను. பாருங்க, ஆண்டவரும் சொல்லுகிறார், చూడండి దేవుడు చెప్తున్నాడు, எதுவரைக்கும் இந்த ஜனங்களோடு நான் போராடுவேன். ఎంత మటుకు ఈ ప్రజలతో నేను పోరాడుతాను. యేసు தன்னுடைய சீஷர்களை பார்த்து கேட்கிறார், యేసయ్య తన శిష్యులను చూసి అడుగుతున్నాడు, விசுவாசம் இல்லாத மாறுபாடான சந்ததியே, విశ్వాసము లేని మూర్ఖతరము వారు எதுவரைக்கும் நான் உங்களோடு போராடுவேன். ఎంత మటుకు నేను మీతో ఉందును. இப்ப நான் என்ன சொல்ல வருகிறேன் என்றால், నేనేం இந்த చెప్పొస్తున్నానంటే கேள்வி எல்லாருடைய வாழ்க்கையில் இருக்கு. ఈ ప్రశ్న అందరి జీవితంలో ఉండిందండి. தேவனுக்கு இந்த கேள்வி இருக்கு, దేవునికి కూడా ఈ ప్రశ్న ఉంది. இயேசுவுக்கும் இந்த கேள்வி இருக்கு, యేసయ్యకు కూడా ఈ ప్రశ్న ఉంది. மோசேக்கும் இந்த கேள்வி இருக்கு, మోషేకు కూడా ఈ ప్రశ్న ఉంది. எத்தனையோ பரிசுத்தவான்கள் அத்தனை பேருக்கு இருக்கு. ఎంతో మంది పరిశుద్ధులైన వారికి ఈ ప్రశ్న ఉండింది. பவுல் ஆண்டவரை பார்த்து இப்படி ஜெபிக்கிறார், పౌలు దేవుని చూసి ఇలా ప్రార్థిస్తున్నాడు, என்னை நாள்தோறும் குட்டுகிற ஒரு முள் கொடுக்கப்பட்டிருக்கிறது என் சரீரத்துல, అయ్యా ప్రతి దినము నాలో ఉండిన ఒక ముళ్ళు నన్ను కుడుతూనే ఉంది. அது என்னை விட்டு நீங்கி போகும்படி ஜெபித்தேன். అది నా నుండి వెడలిపోవాలని ప్రార్థించాను. எதுவரைக்கும் இது என்னை வேதனைப்படுத்தும், ఎంత మటుకు ఇది నన్ను బాధ పెడుతుంది. ஆனா அந்த முள்ளு நீங்கல. కానీ ఆ ముళ్ళు తొలగిపోలేదు. ஆண்டவர் சொன்னார், என் கிருபை உனக்கு போதும். దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ஏதோ உன்னை நானும் சுமந்திருக்கிறேன். ఏదో ఒకటి నేను మోస్తూ ఉన్నాను. ஏன் இந்த கேள்வி, ఎందుకు ఈ ప్రశ్న, எதற்காக இந்த குழப்பங்கள், ఎందుకు ఈ గలిబిలి, ஏன் ஆண்டவர் இந்த இடத்துல இந்த சகரியா தீர்க்கதரிசன புத்தகத்தில் இப்படி வருகிறது, ఎందుకు జకరియా ప్రవచన పుస్తకములో ఈ విధంగా వస్తూ ఉంది? எப்போ நாம் ஆண்டவரை அசட்டை பண்ணுகிறோமோ, ఎప్పుడు దేవుని మనం నిర్లక్ష్యంగా ఎంచుతామో, தேவ சித்தத்தை நிறைவேற்றாமல் போகிறோமோ, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా పోతామో, தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிய மறுக்கிறோமோ, దేవుని మాటకు లోబడకుండా మనం మరిచిపోతామో, சில வேளைகளில் ஆண்டவர் நம்மை விட்டு விட்டு விலகிடுவார். కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టి ఆయన దూరంగా ఉంటాడు. சில கேள்விகளுக்கு பதில் இருக்கா, కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదు. எந்த இடத்துல போனாலும் பதில் வரா. ఎంత దూరం వెళ్ళినా జవాబు రాదు. இதே மாதிரி தான் இஸ்ரவேல் ஜனங்களும் இருந்தார்கள். ఇదే విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఉండినారు. ஆண்டவர் அடிமைத்தனத்திலிருந்து விடுதலையாக்கி வெளியே கொண்டு வந்தார். దేవుడు బానిస బ్రతుకుల్లో నుండి విడుదల కలుగు చేసి బయటికి తీసుకొచ్చాడు. பாலும் தேனும் ஓடக்கூடிய தேசத்தை கொடுத்தார். పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చాడు. கட்டாத வீடு நாட்டாத திராட்சை தோட்டங்களை கட்டி எழுப்பினார்கள். కట్టని ఇళ్లను నాటని ద్రాక్ష తోటలను వారు కలిగిన వారై ఉన్నారు. செல்வ சீமான்களாய் மாற ஆரம்பித்தார்கள். ఐశ్వర్య సంపన్నులుగా మారారు. தேவனுடைய எச்சரிப்பின் சத்தம் அவர்களுக்கு ஏளனமாய் இருந்தது. దేవుని యొక్క హెచ్చరిక ధ్వని వారికి హేళనగా ఉంది. கர்த்தருடைய வார்த்தையை அசட்டை பண்ண ஆரம்பித்தார்கள். దేవుని మాటను నిర్లక్ష్యంగా ఎంచారు. தேவனை புறம்பாய் தள்ளிவிட்டு దేవునిని తృణీకరించి புறஜாதிகளுடைய வழிபாட்டை பின்பற்ற అన్య ஆரம்பித்தார்கள். జనుల యొక్క అనుసరణను అనుసరించారు. ஆண்டவர் தீர்க்கதரிசிகளை அனுப்பினார், దేవుడు ప్రవక్తలను ராஜாக்களை పంపాడు, அனுப்பினார், రాజులను పంపాడు, தேவ வார்த்தையை அனுப்பினார், దేవుని వాక్కును పంపాడు. தேவனுடைய சத்தத்தை அசட்டை பண்ண ஆரம்பித்தார்கள். దేవుని స్వరాన్ని వారు నిర్లక్ష్యంగా ఎంచారు. கடைசி ஆண்டவர் நேபுகாத்நேச்சரை அனுப்பினார். చివరిగా దేవుడు నెబుకద్నెజరును పంపాడు. நேபுகாத்நேச்சர் வந்து నెబుకద్నెజరు వచ్చి இஸ்ரவேல் జனங்களை சிறைப்பிடித்துட்டு போக ஆரம்பித்தார். ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టి తీసుకొని పోవటం మొదలెట్టాడు. பெற்றோரை நிக்க வைத்து பிள்ளைகளை கொன்றார். తల్లిదండ్రులు నిలువబెట్టి వారి పిల్లలను కళ్ళ ముందే చంపాడు. பிள்ளைகளை நிக்க வைத்து பெற்றோரை கொன்றார். పిల్లలను నిలువబెట్టి వారి కళ్ళ ముందే వారి తల్లిదండ్రులను చంపాడు. எருசலேம் வீதியிலே பஸ்கா பண்டிகைக்கு மட்டும்தான் ரத்தாறு ஓடுமா. యెరూషలేము పట్టణములో పస్కా పండుగ దినానే రక్తము ఏరులై పారుతది. ஆனா நேபுகாத்நேச்சர் வந்து எருசலேமையே பிணக்குவியல்களாக மாற்றிவிட்டார். కానీ నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణము శవాల దిబ్బగా మార్చాడు. எல்லாமே ఇడిக்கப்பட்டு போயிற்று. అన్ని కూలదోయబడ్డాయి. தேவாலயம் சிதறண்டு போக దేవాలయము కూల్చబడింది. பிள்ளைகளை சுவற்றிலே மோதி அடிச்சானா. పిల్లలను గోడలకేసి కొట్టి చంపాడు. ஒரு ஆப்பிள் எடுத்து சுவத்தில் அடிச்சு அப்படி சிதறண்டு போகுமோ. ఒక యాపిల్ తీసుకొని గోడకేసి కొడితే ఎలా యాపిల్ చెదిరిపోయిందో, அதே மாதிரி குழந்தைகளை பிடிச்சு தலை சுவத்துல மோதி అడిచాడు. అదే విధంగా పిల్లలను తీసుకొని వారి తలను గోడకేసి కొట్టి వారిని నాశనము చేశాడు. எருசலேம் யூதா பட்டணம் முழுக்க தீக்கிரையாக மாற்றி போட்டார். యెరూషలేము యూదా పట్టణ ప్రాంతమంతా అగ్ని చేత కాల్చివేశాడు. ஜனங்கள் எல்லாரும் வாலிபர்களை சிறைப்பிடிச்சிட்டு போயிட்டான். ప్రజలందరిలో నుండి యవనస్తులైన వారిని చెరబట్టి తీసుకుపోయాడు. 70 வருஷம் 70 సంవత్సరాలు ஆராதனை இல்ல, ఆరాధన లేదు, ஆர்ப்பரிப்பு இல்ல, ఓ ఆర్భాటము లేదు, இருக்க முடியல, ఓ కలిసి ఉండలేని పరిస్థితి. சிதைந்து போனதா, అంతా చెదిరిపోయినదై, சீர்கெட்டு போனதா, అంతా పాడైపోయినదై, கட்டப்படும் என்ற நம்பிக்கை இழந்து போனதா, ఇక కట్టబడిద్దన్న నమ్మికను కోల్పోయిన స్థితిలో எல்லாமே விலகி போக ஆரம்பித்தது. అన్ని కూడా వారి నుండి దూరం అయ్యాయి. எல்லாம் என்னை பாருங்க பாப்போம். అందరూ నా వైపు చూడండి. ஐயா, தேவனுக்கு மகிமை இருந்தால் மட்டும்தான் தெய்வம் இருப்பார். అయ్యా, దేవునికి మహిమ ఉన్న చోటనే
దేవుడు ఉంటాడని గుర్తుపెట్టుకోండి. தேவனுக்கு மகிமை இல்லை என்றால், దేవునికి మహిమ రాకపోతే அவர் நம்மை விட்டு விலகிடுவார். ఆయన మనల్ని విడిచిపెట్టి పోతాడు. நீ எவ்வளவு பெரிய ஜம்பாவானா இருந்தாலும், ఒకవేళ ఎంత పెద్ద జాంబవంతుడైనను, எத்தனை பரிசுத்தவானா இருந்தாலும், ఎంత గొప్ప పరిశుద్ధుడైనను, அவருக்குரிய மகிமை அவருக்கு மட்டும். ఆయనకు చెందిన మహిమ ఆయనదే, ఎవరికి ఇవ్వడు. அவர் சொல்லுகிறார், என் மகிமையை நான் வேற ஒருவனுக்கும் கொடே. ఆయన చెప్తున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. அவருடைய மகிமையை அவர் யாருக்கு தர மாட்டார். ఆయన మహిమను వేరే ఎవరికి ఇవ్వడు. ఆయన எருசலேம் யூதேயா தேவனுக்கு மகிமையை செலுத்தல. యెరూషలేము యోధా ప్రజలు దేవునిని మహిమ పరచలేదు. எல்லாம் தீக்கிரையாக மாற்றப்பட்டு అంతా కూడా కాలి బూడిదయింది. அப்பேற்பட்ட நேரத்துல தான் ஒரு தேவதூதன் வந்து கேட்கிறார். అలాంటి పరిస్థితిలో ఒక దేవదూత వచ్చి అడుగుతుంది, ஆண்டவரே, దేవా, நீர் தெரிந்து கொண்ட சீயோனுக்காக, మీరు ఏర్పరచుకున్న సీయోను కొరకు, நீர் தெரிந்து கொண்ட எருசலேமுக்காக, మీరు ఏర్పరచుకున్న యెరూషలేము కొరకు எந்த மட்டும் இறங்காதிருப்பே. ఎంత మటుకు మీరు కనికరింపకుండా ఉంటారు. ஒரு வலி, ఒక బాధ, ஒரு வேதனை, ఒక వేదన, இனி கட்டப்படாதோ, ఇక కట్టబడదా, இனி எழும்பாதோ, ఇంకా లేవదా, இனி திரும்ப வாராதோ, ఇక తిరిగి మహిమ రాదా, பழைய நிலைமைக்கு கொண்டு வர మాటమో, పాత స్థితికి మరలా ఇది తిరిగి రాదా, சுகம் வராதோ, స్వస్థత రాదా, ஆசீர்வாதம் வராதோ, ఆశీర్వాదం రాదా, நன்மை வராதோ, మేలు రాదా, மீண்டும் ஆர்ப்பரிப்பின் சத்தம் வராதோ, కొనసాగించి ఆర్భాట ధ్వని రాదా, மீண்டுமாய் தேவனுக்கு மகிமை வராதோ, కొనసాగించి దేవునికి తిరిగి మహిమ రాదో, மீண்டுமாய் ஜனங்கள் வந்து தெய்வத்தை தொழுது கொள்ள மாட்டார்களோ, కొనసాగించి ప్రజలందరూ గుంపుగా కూడి దేవుని ఆరాధించరా. நீர் தெரிந்து கொண்ட சீயோனுக்காக, మీరు ఏర్పరచుకున్న సీయోను కొరకు எந்த மட்டும் இறங்காதிருப்பீ. ఎంత మటుకు మీరు కనికరింపకుండా ఉందురు. உலகமே நல்லா இருக்கு, లోకమంతా నిమ్మళముగా ఉంది, எல்லா இடத்திலும் அமைதலா இருக்கு, అంతా ప్రశాంతముగా ఉంది. ஆனா நீர் தெரிந்து கொண்ட ஜனங்கள், కానీ మీరు ఏర్పరచుకున్న ప్రజలు, உம்மாலே மீட்கப்பட்ட ஜனங்கள், మీ వలన విమోచన నొందిన ప్రజలు, நீர் கொண்டு வந்த ஜனங்கள், మీరు తీసుకొచ్చిన ప్రజలు இப்படியே విட்டுடுவீரో, ఇలాగే విడిచిపెడతారా? இறங்க மாட்டீரோ. మీరు కనికరించరా? ஆண்டவர் சொல்றா, దేవుడు చెప్తున్నాడు, நான் அப்படியே விட மாட்டேன். నేను అలాగే విడిచిపెట్టువాడును కాదు. மீண்டுமா నేను మరలా சீயோனுக்காக సీయోను కొరకు மகா வைராக்கியம் கொண்டிருக்கிறேன். మహా ఆసక్తి గలవాడనై ఉన్నాను. இந்த நல்ல மாலை வேளையில ఈ మంచి సమయాన தெய்வத்தை விட்டு தூரம் போயிருக்கலாம், దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళుండొచ్చు, ஆண்டவரை கனவீனம் பண்ணிருக்கலாம், దేవుణ్ణి గణహీనంగా ఎంచుండొచ్చు, ஆண்டவரை அற்பமா எண்ணிருக்கலாம், దేవుణ్ణి చాలా తక్కువగా ఎంచుండొచ్చు, தேவன் கொடுத்த கிருபாவரங்களை தூக்கி போட்டிருக்கலாம், దేవుడు ఇచ్చిన కృపా వరములను నీవు విసిరివేసి ఉండొచ్చు, நம்மை பரிசுத்தம் செய்த ரத்தத்தை அசுத்தமா எண்ணிருக்கலாம், మనల్ని పరిశుద్ధపరిచిన రక్తాన్ని అపవిత్రంగా నీవు ఎంచుండొచ్చు, அடிமைத்தனத்திலிருந்து நம்மை ஆளுகைக்கு கொண்டு வந்து நிறுத்தின தெய்வத்தை அசட்டை பண்ணிருக்கலாம், బానిసగా ఉండిన మనలను ఏలుబడి చేసే వారిగా తీసుకొచ్చిన దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, நம்முடைய வாழ்க்கை கூட எங்கேயோ ஒரு இடத்துல உடைந்து போயிருக்கலாம், మన జీవితం కూడా ఎక్కడో ఒక చోట బద్దలై ఉండొచ్చు, என்னன்னே தெரியல, ఏమిటో అర్థం కాలేదు, என்னை విட்டு విలగల, ఇక నేను ఈ దేవుని విడిచిపెట్టి పోలేదు, திரும்ப எழும்ப முடியல, మరలా తిరిగి என் లేవలేకపోతున్నా, வியாபாரம் அப்படிதான் இருக்கு, నా వ్యాపారం అలాగే ఉంది, என்னுடைய விவசாயம் నా அப்படிதான் இருக்கு, వ్యవసాయం అలాగే என் ఉంది, புருஷன் அப்படிதான் నా இருக்கு, భర్త అలాగే என் ఉన్నాడు, மனைவி నా அப்படித்தான் భార్య இருக்கு, అలాగే என் ఉంది, பிள்ளைங்க నా அப்படித்தான் இருக்கு, పిల్లలు అలాగే என் ఉన్నారు, சபை அப்படித்தான் నా இருக்கு, సంఘము కూడా అలాగే என் ఉంది, தரிசனமும் నా அப்படித்தான் இருக்கு. దర్శనము కూడా అలాగే ఉంది. ஒரு காலத்துல நன்றாக ஆராதித்தேன், ఒక కాలంలో మంచిగా ఆరాధించిన వాడు, சுகமாய் வாழ்ந்தேன், ఆరోగ్యకరంగా బ్రతికిన వాడు, என்னன்னோ தெரியல, ఏంటో తెలియలేదు, சிதைந்து போன நிலைமை, చెదిరిపోయిన పరిస్థితి, சீர்கெட்டு போன நிலைமை, పాడైపోయిన திரும்ப పరిస్థితి, எழும்ப முடியாத తిరిగి நிலைமை. లేవలేని పరిస్థితి. இந்த மாலை வேளையில உனக்கு எனக்கு ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, உன்னை நான் அப்படியே விட்டுட மாட்டேன், నేను నిన్ను అలాగే విడిచిపెట్టనయ్యా, நான் உனக்காக மகா வைராக்கியம் నేను నీ కొరకు మహా వైరాగ్యము గలవాడునయ్యున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనదురుకతోడే కర్తర్ ఇరంగ పోகிறார். కాబట్టి మనసులో కనికరముతో దేవుడు నీ కొరకు దిగి రానయ్యున్నాడు. மீண்டுமா எருசலேமிலே அளவு நூல் பிடிக்கப்பட போகிறது. కొనసాగించి యెరూషలేములో కొలమానముతో దారము పట్టబడుతుంది. ஒருவேளை தெய்வத்தை விட்டு தூரம் போயிருக்கலாம், ఒకవేళ దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి தேவ ఉండొచ్చు, சித்தத்தை நிறைவேற்றாமல் போயிருக்கலாம், దేవుని చిత్తాన్ని నెరవేరకుండా ఉండొచ్చు, தேவன் கொடுத்த கிருபாவரங்களை அசட்டை பண்ணிருக்கலாம். దేవుడిచ్చిన కృపావరములను నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. மாலை வேளையில நாம ஆண்டவரை பார்த்து சொல்லுவோமே, ఈ రాత్రి వేళ మనం దేవుని చూసి చెప్దామా, தப்பு பண்ணிட்டேன்ப்பா, తప్పు చేశాను உங்களை తండ్రి, விட்டு தூரம் போயிட்டேன், నిన్ను విడిచి దూరంగా వెళ్ళాను, உங்களை அசட்டை பண்ணிட்டான், నిన్ను నిర్లక్ష్యం చేశాను, உங்களை மட்டுப்படுத்திட்டேன், నిన్ను చాలా తక్కువ చేశాను, எனக்கு கனவீனத்தை கொண்டு నీకు வந்துட்டேன், ఘనహీనతను తెచ్చిపెట్టాను, என்னை மன்னிச்சிருங்க ஆண்டவரே, నన్ను క్షమించండి దేవా, திரும்ப வாரும் ஆண்டவரே, తిరిగి రండయ్యా, திரும்ப வாரும் ஆண்டவரே, తిరిగి నా యొద్దకు என் రండి, வாழ்க்கை கட்டப்பட, నా జీవితం కట్టబడు, குடும்பம் కట్టపడ, నా కుటుంబం కట్టబడు, என் ஊழியம் నా கட்டப்பட, సేవ కట్టబడు, என் வியாபாரம் నా கட்டப்பட, వ్యాపారం என் కట్టబడు, பிள்ளைகளுடைய வாழ்க்கை கட்டப்பட, నా పిల్లల జీవితం కట్టబడు,
சிதைந்து போயிருக்கிற என் வாழ்க்கை மீண்டுமாய் துளிர்க்க చెదిరిపోయిన నా జీవితం మరలా తిరిగి చిగురించినట్లు திரும்ப வாரும் ஆண்டவரே. తిరిగి రండి దేవా. அல்லேலூயா హల్లెలూయా அல்லேலూயா. హల్లెలూయా. ஆண்டவர் மீண்டுமாய் நம்முடைய வாழ்க்கையை கட்டி எழுப்புவார். దేవుడు మన జీవితాన్ని మరొక మారు తిరిగి కట్టబోతున్నాడు. எங்கேயோ உடைந்து போய் வந்திருக்கலாம், ఎక్కడో మీరు బద్దలైపోయి ఉండవచ్చు. தொலைத்திருக்கலாம். ఒకవేళ జీవితం అయిపోయింది అనుకోవచ్చు. காலத்துல ஆண்டவர் நல்லா பயன்படுத்தினா ఒక కాలమందు దేవుడు మంచిగా వాడుకున్నాడు. இன்னைக்கு எல்லாத்தையும் இழந்து போயிட்டேன், ఈ రోజు అన్నిటిని నేను కోల్పోయాను. இனி எழும்ப முடியுமான்னு தெரியல நினைக்கிறேன். ఇంకా నేను మరలా తిరిగి పూర్వపు వైభవం వచ్చిందా లేదో తెలియదు. ஐயா, நீங்கள நானும் அந்த பரிசுத்தமுள்ள தேவ குமாரனுடைய ரத்தத்திலே கழுவப்பட்டிருக்கிறோம் అని అనుకుంటున్నారా? నీవు నేను దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఉన్నామని గుర్తుపెట్టుకోండి. பிதாவின் வலது பாரிசத்தில் உட்கார்ந்து நமக்காக பரிந்து பேசுகிறார். తండ్రి కుడి పార్శ్వమందు ఆయన కూర్చుండి మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. அவர் நம்மை பார்த்து இந்த மாலை வேளையில சொல்லுகிறார், ఆయన మనల్ని చూసి ఈ రాత్రి వేళ చెప్పుచున్నామా, நான் உனக்காக மகா வைராக்கியம் கொண்டிருக்கிறேன், నేను నీ కొరకు మహా వైరాగ్యము గలవాడనై ఉన్నాను, உனக்கு கொடுத்த தரிசனத்தை நிறைவேற்றுவதற்காக மகா வைராக்கியம் கொண்டிருக்கிறேன், నేను నీకు ఇచ్చిన దర్శనము నెరవేర్చు విషయములో నేను అత్యాశక్తి గలవాడనై ఉన్నాను, மீண்டுமாய் நான் மனதுருக்கத்தோட உன் பட்சத்தில் வரப்போகிறேன், నేను మహా కనికరముతో నీ పక్షంగా నిలవబడబోతున్నాను, மீண்டுமாய் சிதைந்து போனவைகள் எல்லாம் கட்டப்பட போகிறது, కొనసాగించి చెదిరిపోయినవన్నీ మరలా తిరిగి కట్టబడబోతున్నా. சில வேளைகளில் மனுஷனுடைய வைராக்கியமே பெரிய காரியத்தை சாதிக்கும். కొన్నిసార్లు మనిషిని యొక్క అత్యాశక్తి ప్రియులారా చాలా గొప్ప కార్యాలు సాధించింది. அண்ணன் தம்பி கூட அக்கா தங்கச்சி கூட சண்டை போட்டுட்டா, కాబట్టి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు గొడవ ఆడుకుంటే சாகர வரைக்கும் உன் வீட்டு வாசப்படி நான் மிதிக்க மாட்டேன்னு சொன்னா, సచ్చేంత వరకు నీ ఇంటి గుమ్మము తొక్కనని చెబితే மிதிக்க மாட்டா. చాలా మంది అన్న చెల్లెలు అక్క చెల్లెలు అదే మాట వేదుండి గడప కూడా తక్కువ వారు ఉన్నారు, வீட்டு பக்கம் வர மாட்டாங்கடா. ఇంటి పక్కకు కూడా రాని వారు ఉన్నారు. ஏ ஒரு வைராக்கியம், ఎందుకంటే వారిలో ఒక విధమైనటువంటి వైరాగ్యం, ஏதோ ஒரு కసப்பான అనుభవం, ఏదో ఒక చేదైన అనుభవం, ஏதோ ஒரு தீமையான సంభవం, ఏదో ఒక చెడ్డ సంభవం பெரிய వైరాக்கியத்தை கொண்டு வந்து ఒక వారిలో ఒక గొప్ప వైరాగ్యాన్ని పట్టుదలను తీసుకొచ్చి குடும்பத்தை பிரித்து போட்டு விடுகிறது. వారి యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. புருஷன் வைராக்கியம் கொண்டு மனைவியை விட்டுட்டு போயிடுறான், భర్త విపరీతమైన పట్టుదలతో భార్యను పిల్లలు విడిచిపెట్టి పోతున్నారు, மனைவி வைராக்கியம் கொண்டு புருஷனை விட்டுட்டு போயிடுறான், భార్యకుండి నా మొండి పట్టు వలన పిల్లల్ని భర్తను వదిలిపెట్టి వెళుతున్న వారు ఉన్నారు. அல்பமா எண்ணக்கூடிய மனுஷனுடைய வைராக்கியமே, అల్పముగా ఎంచబడిన మనుషుని యొక్క ఈ వైరాగ్యము పట్టుదలే தான் எடுத்த தீர்மானத்தை நிறைவேற்றுமானா, వారు తీసుకున్న తీర్మానము నెరవేరిస్తే அண்ட சராசரங்களையும் படைத்த சர்வ வல்லமையில் ஆண்டவர், భూగగన జలచరములను సృష్టించిన సర్వశక్తివంతమైన దేవుడు உனக்கு எனக்கு எதிராக எழுதப்பட்ட கையெழுத்துக்களை குலைத்து போட்டு నీ కొరకు నా కొరకు వ్యతిరేకముగా రాయబడిన చేరాతను ఆయన తుడిచివేసి நமக்கும் தெய்வத்திற்கு நடுவில் இருந்த தடுப்பு சுவரை உடைத்து போட்டு మనకును దేవునికి అడ్డుగా ఉండిన అడ్డు గోడలను ఆయన పడగొట్టి மீண்டுமாய் நம்முடைய வாழ்க்கையை வைராக்கியத்தோடு கட்டி எழுப்ப போகிறார். కొనసాగించి ఆయన అత్యాశక్తితో మన జీవితాలను తిరిగి కట్టి లేపి నిలవబెట్టబోతున్నాడు. ஆமென். ఆమేన్. இனி இருந்த மாதிரி கர்த்தர் இருக்க விட மாட்டார். ఇక మీదట ఉన్నట్టుగానే దేవుడు ఉండనియబోవటం లేదు. நீங்கள் நானும் மட்டும் மனம் திரும்பி எழும்பி தேவ சமூகத்துல வந்துட்டா, నీవు నేను మారు మనసు పొంది దేవుని సన్నిధానానికి తిరిగి వస్తే எந்த இடத்துல கட்டப்படாது நினைச்சோமோ அதே இடத்துல கர்த்தர் கட்டி ఏ எழுப்புவார். చోట నీవు కట్టబడవని అనుకున్నావో ఆ స్థలములోనే దేవుడు నిన్ను కట్టి నిలవబెట్టువాడైన எந்த இடத்துல அழுகையும் புலம்பலும் இருந்ததோ, ఏ చోట ప్రలాపము విలాపము కన్నీరు ఉందో, எந்த இடத்துல அவமானமும் நிந்தனையும் இருந்ததோ, ఏ చోట అవమానము నింద ఉందో அதே இடத்துல கர்த்தர் ஆர்ப்பரிப்பின் சத்தத்தை எழும்ப பண்ணுவார். అదే చోట గంభీర ఆర్భాట ధ్వనిని కలుగ చేయనై ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. உனக்காக வைராக்கியம் உள்ள ஒரு ஆண்டவர் இருக்கிறார். నీ కొరకు అత్యాశక్తి కలిగిన వానిగా దేవుడు నిలిచున్నాడు. இழந்து போனவைகள் எல்லாவற்றையும் திரும்ப தருவார். కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇవ్వబోతున్నాడు. அவமானப்பட்ட இடத்துல உன் வாழ்க்கையை கட்டி எழுப்புவார். అవమానపడి చోటే దేవుడి నీ జీవితాన్ని కట్టి నిలవబెట్టబోతున్నాడు. நீ தெரிந்து கொள்ளப்பட்ட ஜாதி, నువ్వు ఏర్పరచబడిన జాతి, பரிசுத்தமுள்ள ரத்தத்திற்கு பாத்திரமான பாத்திரம், పరిశుద్ధమైనటువంటి రక్తమునకు తగిన పాత్రులమైన தேவ அழைப்பு உன் மேல இருக்கு. దేవుని పిలుపు నీ పైన ఉంది. எந்த பலவீனமும் தெய்வத்தை மிஞ்சி மேற்கொள்ளா, ఏ బలహీనత దేవుణ్ణి మించి అధిగమించలేదని எந்த గుర్తుపెట్టుకో. வல்லமையும் ஆண்டவரை மிஞ்சி மேற்கொள்ளா. ఏ బలహీనతైనను దేవుణ్ణి మించి దాటి రాదని గుర్తుపెట్టుకోండి. ஆண்டவர் உனக்காக எனக்காக வைராக்கியம் எழும்ப దేవుడు నీ కొరకు నా కొరకు వైరాగ్యముతో నిలవనై ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் சொல்றார், நான் மனதுருக்கத்தோட வரப்போறேன். దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మహా కనికరముతో రాబోతున్నాను. எரேமியா எழுதின தீர்க்கதரிசன புத்தகத்தில் இப்படி சொல்லுகிறார், ఇర్మియా రాసిన ప్రవచన పుస్తకములో ఎలా చెప్పబడింది? நான் உனக்கு விரோதமாய் பேசினது முதல் నేను నీకు విరోధంగా మాట్లాడినది మొదలుకొని உன்னையே நினைத்துக் கொண்டு
கொண்டிருக்கிறேன். నిన్ను గురించే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. உனக்காக என் இருதயம் குழம்புகிறது. నీ కొరకు నా హృదయం తల్లడిల్లుతున్నది. ஓசியா தீர்க்கதரிசன புத்தகத்தில் இப்படி சொல்கிறார். హోషేయ ప్రవచన పుస్తకంలో ఎలా చెప్పబడింది? ఎఫ్రాయిమే, ఎఫ్రాయిము, உன்னை எப்படி மறப்பேன்? నేను నిన్ను ఎలా మరిచిపోతాను? எப்படி கைவிடுவேன்? నేను నిన్ను ఎలా చేయబిడిస్తాను? உனக்கு விரோதமாய் பேசினது முதல், నీకు విరోధంగా మాట్లాడినది మొదలు, நினைச்சிட்டு இருக்கிறேன். నిన్ను గురించే నేను తలస్తున్నాను. உனக்காக నీ కొరకు என் இருதயம் నా హృదయం குழம்புகிறது. అది తల్లడిల్లుతుంది. சில நேரத்துல பாருங்க, அப்பா அம்மாவாகிய நாம కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులమైన మనం பிள்ளைகளை பார்த்து சொல்லுவோம், పిల్లలను చూసి చెప్తాం, அங்க போகாத, అక్కడికి వెళ్ళొద్దు, அதை செய்யாத. అది చెయ్యొద్దు. நம்ம ஏதோ ஒரு அவசரமான ஒரு வேலையில இருப்போம், మనం ఏదో ఒక తొందరలో పనిలో ఉంటాం. ஆனா அந்த குழந்தைங்க கேட்காது, కానీ పిల్లలు పట్టించుకోరు. திரும்ப 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 செய்ய ஆரம்பிக்கும். మరలా తిరిగి తిరిగి అదే పని చేస్తుంటారు. టెన్షన్ ఆయితే, టెన్షన్ అయ్యి కోపం వచ్చి அந்த குழந்தையை பிடிச்சி 4 பொத்து பொத்தி పిల్లలను పట్టుకొని 4 బాధేసి தூக்கி தூர போட்டுட்டு వాళ్ళని విసిరేసి போய் உட்காரு, పోయి అక్కడికి కూర్చో, அடங்க மாட்டேன், నేను లోబడవా అని చెప్పేసేసి అంట. அந்த குழந்தை அழுக ஆரம்பிச்சிடும். ఆ బిడ్డ ఏడవటం మొదలెడతాడు. அடிச்ச நமக்கு வலிக்கும், కొట్టిన మనకి నొప్పి ఆరంభమవుతుంది. చాక్లెటో బిస్కెటో 10 రూపీసో கொண்டு வந்து அந்த குழந்தை கிட்ட கொடுத்துரும். చాక్లెట్ లో బిస్కెట్ లో 10 రూపీస్ తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడతాం. அந்த பிஸ்கெட் பாக்கெட் வாங்கின உடனே குழந்தை மறந்துடும். ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోగానే ఆ బిడ్డ ఆ కొట్టిన దెబ్బలన్నీ మర్చిపోతాడు. நம்ம வேலையெல்லாம் முடிச்சிட்டு, కాబట్టి మన పని అంతా మర్చిపోయి அந்த குழந்தை தூங்கிட்ட உடனே ఆ బిడ్డ పండుకోగానే அந்த குழந்தை பக்கத்துல போய் உட்கார்ந்து ఆ బిడ్డ పక్కకు పోయి కూర్చొని, நம்ம ஒரு இடத்துல அடிச்சோம் பாத்தீங்களா, మనం ఒక చోట కొట్టాను చూసారా, சட்டையை எடுத்துட்டு அந்த முதுக பாப்போம். ఆ చొక్కా ఎత్తి ఆ నడిపిని అలా చూస్తాం. நம்ம అడిச்சது మనం కొట్టినది தழும்பு உண்டாயிருக்கும். అది అది ఒక గుర్తును కంది ఉంటది అక్కడ. குழந்தை மறந்துடுச்சு, బిడ్డ మర్చిపోయింది. சாக்லேட் வாங்கினோடனே குழந்தை மறந்துடுச்சு. చాక్లెట్ తీసుకోగానే బిడ్డ ఆ బాధ మర్చిపోయింది. ஆனா நம்ம அடிச்சது அந்த குழந்தைக்கு காயம் பட்டுடுச்சு பாரு. కానీ మనం కొట్టినందువల్ల ఆ బిడ్డకి గాయమైందే. நம்ம அடிச்சது குழந்தைக்கு வேதனையா மாறிடுச்சு பாரு. కాబట్టి మనం కొట్టినది ఆ బిడ్డకు వేదనగా మారింది. இப்ப நாம உட்கார்ந்துட்டு அழுதுட்டு இருப்போம். ఇప్పుడు మనం కూడా விரோதமாய் பேசினது முதல், నీకు విరోధముగా మాట్లాడినది మొదలు, உன்னையே நினைத்துக் கொண்டு నిన్ను గురించే నేను తలస్తున్నాను. உனக்காக என் இருதயம் குழம்புகிறது. నీ కొరకు నా హృదయము తల్లడిల్లుతుంది. நீங்கள நான் வேதனைப்படும் போது நம்ம மட்டும் வேதனைப்படல, నీవు నేను వేదన పడుతున్నప్పుడు మనం మాత్రమే వేదనను అనుభవిస్తున్నామని అనుకోవద్దు. ஆண்டவரும் நம்மோடு சேர்ந்து வேதனைப்படுகிறார். దేవుడు కూడా మన నిమిత్తమై ఆయన వేదన అనుభవిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. அந்த జనங்களை பார்த்து ஆண்டவர் இப்படி ఈ சொல்கிறார், ప్రజలను చూసి దేవుడు ఇలా చెప్తున్నాడు, நான் மனதுருக்கத்தோட வரப்போறேன். నేను మహా కనికరముతో రాబోతున్నాను. ஒருவேளை எந்த இடத்துல உடைந்து போயிருந்தாலும், ఒకవేళ ఏ స్థలములో మీరు బాధను అనుభవిస్తూ ఉంటే, எவ்வளவு கெட்டு போயிருந்தாலும், ఎంత చెడిపోయినను மனதுருக்கமுள்ள தெய்வம், కనికరము కలిగిన దైవం நம் பட்சத்துல வரப்போகிறார். మన పక్షముగా రాబోతున్నాడు. நமக்காக ஒரு అద్భుతத்தை செய்ய போகிறார். మన కొరకు ఒక అద్భుతం இழந்து చేయబోతున్నాడు. போனதை திரும்ப தரப்போகிறார். కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. வேதாகமத்துல நாயினூர் விதவை பற்றி இப்படி சொல்லுகிறார். వేద గ్రంథంలో నాయుని విధవరాలు గురించి మనం చూస్తాం. பாருங்க, அவ புருஷனை பத்தி பைபிள் சொல்லல. చూడండి, తన భర్తను గురించి బైబిల్ చెప్పలేదు. அந்த ஊர் பேரே அவளுக்கு பேராய் மாறி ఆ போயிடுச்சு. ఊరు పేరే ఆమె పేరుగా మారింది. அவளுக்கு ஒரே ஒரு பிள்ளை, ఆమెకు ఒకే ఒక బిడ్డ. கஷ்டப்பட்டு அந்த அம்மா வளர்த்திருக்கோம். కష్టపడి ఆ బిడ్డను ఆమె పెంచింది. கல்ல சுமந்து மண்ணை சுமந்து வாயை கட்டி வைத்த கட்டி కష్టப்பட்டு வளர்த்திருக்கோம். రాళ్ళు మోసి మట్టి మోసి చాలా కడుపు కట్టుకొని నోరు కట్టుకుని ఆ బిడ్డను పెంచింది. அவன் நல்ல வாலிப வயசா மாறிட்டா. మంచి యవ్వన వయసుకు మారి 25 వయసు வந்திருக்கிற ఒక நேரத்துல 25 సంవత్సరాల వయసు వచ్చి ఉండగా திடீர்னு பலவீனமாய் செத்து போயிட்டான். సడన్ గా బలహీనుడై చనిపోయాడు. அந்த అమ్మ நினைச்சிருக்கோம், ఆమె అనుకుని ఉండింది, இவன் நம்மள அடக்கம் பண்ணுவான், కాబట్టి ఇతడు నా సమాధి కార్యక్రమం చేస్తాడు అనుకుంది. இந்த అమ్మ இப்ப அவனை அடக்கம் பண்ற மாதிரி కానీ மாறி ఈమె ఆ పిల్లవాడి సమాధి చేయాల్సిన పరిస్థితి. அந்த అమ్మ சத்தம் போட்டு அழுதுருக்கும். ఆమె గంభీరంగా ఏడ్చింది, எனக்கு மட்டும் ஏன் அடி மேல அடி, నాకు మాత్రమే దెబ్బ మీద దెబ్బ, எனக்கு மட்டும் ஏன் இழப்புகள், నాకెందుకు ఈ కోల్పోయిన எனக்கு పరిస్థితి, மட்டும் ஏன் வலி. నాకెందుకు ఈ బాధ. அந்த பையன் பக்கத்துல செத்த சடலத்துக்கு பின்னாடி போய் உட்கார்ந்து அழுதுருக்கும். ఆ బిడ్డ భౌతిక దేహం దగ్గర కూర్చొని ఇలాగూ ఏడ్చుండింది. எழுந்து வாடா, లేచి రారా, என்ன అనాథిயா విட்டுட்டு పోగాத. నన్ను అనాదిగా విడిచిపెట్టి పోవద్దురా. வேத పగది இப்படி சொல்லுகிறது. వేద వాక్యం ఇలా చెప్తుంది. அந்த ஊர்ல இருந்த அத்தனை பேரும் ఆ ఊరిలో ఉండిన వారందరూ நாயினூர் விதவைக்கு ஆறுதல் சொல்லுவதற்காக வந்தார்களா. నాయను వెధవరాలు కొరకై ఆదరణ మాటలు చెప్పడానికి వచ్చారు. அப்ப அந்த அம்மாவுடைய வாழ்க்கை நல்ல வாழ்க்கையா இருந்திருக்கும். కానీ ఆమె జీవితం మంచిదై ఉండొచ్చు. அந்த அம்மா எல்லார்கிட்டயும் நற்சாட்சி பெற்றிருக்கும். ఆమె అందరి దగ్గర మంచి సాక్ష్యం పొందినదై அத்தனை ఉండొచ్చు. பேர் வந்தோம்,
అంతమంది వచ్చి ஆனா அந்த அம்மாவுடைய துக்கத்தை மாற்ற முடியல. కానీ ఆమె దుఃఖమును ఎవరు మార్చలేకపోయారు. இழப்பு தான், కోల్పోయింది வலிதான், బాధే. பாருங்க கடைசியா அடக்கம் பண்ணுவதற்காக பாட எல்லாம் கட்ட ஆரம்பிச்சு. చూడండి సమాధి చేయుడు కొరకే అందరూ పాడి కట్టారు. அந்த அம்மா போய் கத்திருக்கும், என் பிள்ளைய கூட்டிட்டு போகாதீங்க. కాబట్టి ఆమె వెళ్ళి ఏడ్చిండిద్ది, అయ్యా నా బిడ్డను తీసుకుని వెళ్ళొద్దు, என் பிள்ளைய என்கிட்ட விட்டுட்டு போய், నా బిడ్డ నా దగ్గర విడిచిపెట్టండి. எத்தனை பேர் தடுத்தோம், ఎంతమంది అడ్డుకున్నారు, எத்தனை பேர் எதிர்த்தோம், ఎంతమంది వ్యతిరేకించిన. అమ్మాவுடைய వేదన నిమిషத்துக்கு నిమిషం పెరుగు ఆ ఆరంభించింది. తల్లి యొక్క వేదన నిమిషంపై నిమిషం అది పెరుగుతూనే ఉంది. శవ ఊర్వలం நடக்குது. కాబట్టి ఆ శవ కార్యక్రమం జరుగుతుంది. పిన్నాడియే ఉరుండు అழுதுட்டு வந்து, కాబట్టి ఆమె ఆ శవ పేటికి వెనకాల అలా ఏడ్చుకుంటూ వస్తుంది. எல்லாரும் అమ్మకు ఆరుదల పడితే అందరూ కూడా ఆమెకు ఆదరణ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎంత ఆరుదలం ఏற்றுకొల్లపడలేదు. కానీ ఏ ఆదరణ కూడా అది చేర్చుకొనబడలేదు. సభ ఊర్వల ఊర విట్టు வெளியே வரும்பொழுது, కాబట్టి ఆ శవ పేటిక ఆ బయటికి వస్తూ ఉండగా, ఊరు బయటికి రాగానే యేసు తన్నుடைய శిష్యులతో அந்த ஊருக்குள்ள ఎంటర్ ఆగరా. యేసు తన శిష్యులతో కూడా ఆ ఊరిలోకి ప్రవేశిస్తుండగా, అమ్మ జపమన్నదా బైబిల్ இல்ல, ఈమె ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లేదు. ஆனா యేసు அந்த సభ ஊர்வலத்துல வந்து, కానీ యేసయ్య ఆ ఊరిలోకి రాగానే அந்த பாடையை தொட்டு, ఆ పాడిన ముట్టగానే செத்து போன வாலிபனை உயிரோடு எழுப்பி, చనిపోయిన యవనస్తుని బ్రతికింపజేసి அந்த అమ్మ கையில கொடுத்துட்டு ఆ తల్లి చేతికి అప్పగించి యేసు அப்படியே போயிட்டார். యేసయ్య అలాగే వెళ్ళాడు. நான் என்ன சொல்ல வரேன், నేనేం చెప్పొస్తున్నాను, அந்த అమ్మ జపమన్నదా బైబిల్ இல்ல, ఆమె ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లేదు. ఆండవரை தேடினதா ఆమె బైబిల్, దేవుని వెదికినట్లుగా బైబిల్లో లేదు. அந்த అమ్మவுடைய வலியை தூரத்திலிருந்து பார்த்த தெய்వం, కానీ ఆమె యొక్క బాధను దూరము నుండి చూసిన దేవుడు మనదురుక్కతోడు வந்து, మహా కనికరముతో వచ్చి செத்து போன அந்த பிள்ளையை உயிரோடு எழுப்பி, చనిపోయిన ఆ బిడ్డను బ్రతికింపజేసి அந்த అమ్మ கையில கொடுத்துட்டு ఆ తల్లి చేతిలో పెట్టి ஆண்டவர் அப்படியே திரும்ப போக ஆரம்பித்தார். దేవుడు అలాగే వెళ్ళిపోయాడు. ఆయన ஜெபிக்காத ஒரு அம்மாவினுடைய கண்ணீரை பார்த்து, ఏమండి, ప్రార్థించని ఒక అమ్మ యొక్క కన్నీటిని ఆయన చూచి அவருடைய மனதுருக்கம் மரணத்தை ஜீவனாய் மாற்றுமாறு, ఆయన మహా కనికరము మరణమును జీవముగా మారిస్తే, இந்த மாலை வேளையில ఈ రాత్రి వేళ அவரை நம்பி இருக்கிற, ఆయన నమ్మి ఉన్న, அவருடைய ரத்தத்தினாலே ఆయన கழுவப்பட்டிருக்கிற, రక్తములో కడగబడిన அவருடைய பிள்ளைகளாய் மாறி ఆయన இருக்கிற, పిల్లలుగా మారిన, அவருக்கு ஊழியம் செய்கிற, ఆయనకు సేవ நமக்கு చేస్తున్న, அற்புதம் செய்ய மாட்டாரோ, మనకు ఆయన అద్భుతము చేయడా, இல்ல தேவ பிள்ளையே, లేదు దేవుని బిడ్డ, மனதுருக்கத்தோட உன் பட்சத்துல வரப்போகிறார். మహా కనికరముతో నీ పక్షంగా ఆయన రాబోతున్నాడు. திரும்ப தரப்போகிறார். కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. எந்த இடத்துல அழுதாயో, ఏ చోట ఏడ్చినావో, எந்த இடத்துல வாழ்க்கை முடிந்ததென்று ఏ நினைத்தாயோ, చోట జీవితం ముగిసిందనుకున్నావో, அதே இடத்துல கர்த்தர் திரும்ப தரப்போகிறார். అదే చోట దేవుడు జీవితాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. அவருடைய மனதுருக்கும் உனக்கும் எனக்கு ஒரு பெரிய அற்புதத்தை செய்ய போகிறார். ఆయన మహా కనికరము నీకును నాకును మహా అద్భుతం చేయబోతుంది. இழந்து போன எல்லாவற்றையும் திரும்ப தரப்போகிறார். కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇవ్వబోతున్నాడు. எல்லாரும் இருக்கிறாங்க, అందరూ ఉన్నారు, அநாத மாதிரி இருக்கிற, కానీ అనాథలాగా ఉన్నాను. எல்லாருமே நல்லா இருக்காங்க, అందరూ బాగున్నారు, நான் மட்டும் தான் తవిக்கிறேன். కానీ నేను మాత్రమే எனக்கு தான் பிரச்சனைகளுக்கு తలడిల్లుతున్నాను. மேல பிரச்சனை, నాకే సమస్యపై எனக்கு సమస్య, தான் అడిகளுக்கு மேல అడి, నాకే దెబ్బపై దెబ్బ, ஏதో ஒரு பயம், ఎందుకు ఒక భయం, ஏதோ ஒரு கலக்கம், ఏదో ఒక కలవరం, வாழ்க்கையை கூட నీ జీవితంలో కూడా ஒன்றுமில்லாமல் நிர்மலமாக்கி போட்டிருக்கலாம். ఏమీ లేని నిర్మూలమైన పరిస్థితులు ఉండి ఉండవచ్చు. இந்த மனதுருக்கத்தின் தெய்வம், ఈ మహా కనికరము కలిగిన దైవం இந்த మాலை వేళలో உன்னை தேடி ఈ வரப்போகிறார். రాత్రి వేళ నిన్ను వెతికి రాబోతున్నాడు. మార్తాల్ మరియాளை குறித்து வேதம் இப்படி சொல்கிறது, మార్తా మరియను గురించి వేద వాక్యం ఇలా చెప్తా ఉంది. బెతానియా அப்படினாலே வறுமையின் ஊருன்னு అర్థం. బెతానియా అనగా కరువుతో కూడిన ప్రాంతం అని అర్థం. அப்பேற்பட்ட ஊர்ல మార్తాల్ మరియా లాజరు இருக்க ఆరంభించారు. అలాంటి ప్రాంతములో మార్తా మరియా లాజరు అనేటువంటి కుటుంబం నివసిస్తా ఉంది. యేసు எப்ப போனாலும் 12 பேரை கூட்டிட்டு போவா. యేసయ్య ఎప్పుడు వెళ్ళినా 12 మందిని అంటే పెట్టుకెళ్ళేవాడు. பாருங்க, சாப்பாடு வடிச்சு போட்டே அந்த அம்மாங்க நொந்து போயிருக்கு. చూడండి, వెళ్ళినప్పుడల్లా 120 ఆమె అలసిపోయి ఉండొచ్చు. எல்லாம் அந்த ஊருக்கே இவர்கள் நிமித்தமாக சுவிசேஷம் பிரபல்யமானது. కాబట్టి ఆ ఊరంతా కూడా ఈ కుటుంబం నిమిత్తమై సువార్త వ్యాపించింది. அவருடைய வீட்டு வாசற்படி ஒரு பெரிய பிரசங்க மேடையா மாறி இருக்கு. కాబట్టి వారి ఇంటి గవిని, ఇంటి ద్వారము పెద్ద ప్రసంగ వేదికగా మారి ఉంటుంది. எப்ப లాజరు வீட்டுக்கு இயேசு வந்தாலும் திரளான ஜனங்கள் அங்க வந்திருப்பாங்க. ఎప్పుడు లాజరు ఇంటికి యేసయ్య వచ్చినా విస్తారమైన ప్రజలు అక్కడ గుమిగూడి ఉండరు. பாருங்க, எல்லாருக்கும் அற்புதம் நடக்க ஆரம்பிச்சது. అందరికీ అద్భుతం జరిగింది. கொஞ்ச நாளா இயேசு வராம நின்னுட்டா. కొద్ది కాలం యేసయ్య రాకుండా నిలిచాడు. లాజருக்கு உடம்பு சரியில்லாம மாறி போச்சு. లాజరుకి ఆరోగ్యం పాడైంది. ஆண்டவர் கிட்ட சொல்லி அனுப்புறாங்க, దేవుని దగ్గరికి చెప్పి పంపించారు. ஆண்டவரே, దేవా, நீர் சிநேகிக்கிற నీవు ప్రేమించుచున్న உம்முடைய சிநேகிதனாகிய నీ లాజరు స్నేహితుడైన లాజరు பலவீனமா இருக்கிறார். బలహీనుడిగా ఉన్నాడు. ஆண்டவர் கேட்டு அப்படியே நின்னுட்டார். దేవుడు విని అలాగే నిలిచాడు. பாருங்க, கொஞ்ச நாள்ல செத்துட்டான். చూడండి, కొద్ది రోజులు చనిపోయాడు. திரும்ப ஆளு விட்டு அனுப்புறாங்க, మరలా ఆ వ్యక్తులను పంపించారు. లాజరు செத்துட்டான். ஆண்டவரே, లాజరు చనిపోయాడయ్యా, நீங்க வாங்க ஆண்டவரே. మీరు రండి దేవా.
ஆண்டவர் வரல. దేవుడు రాలా. அடக்கம் பண்ணி 4 நாள் ஆயிப்போச்சு. సమాధి చేసి 4 రోజులైపోయింది. இப்ப திரும்ப கர்த்தர் பெத்தானியாக்கு வரா. తిరిగి యేసయ్య బెతానియాకు వస్తున్నాడు. யாரோ ஒருத்தவங்க ఎవరో ఒకరు மார்த்தாள் கிட்ட வந்து சொல்லிட்டாங்க. మార్త దగ్గర చెప్తా ఉన్నారు. எல்லாம் கவனிக்க பாப்போம். అందరూ గమనించండి. மரியாள் இருக்கறா பாருங்க. మరియ ఉంది చూసారా? இயேசு வீட்டுக்கு வந்தா மட்டும் தான் பாதத்துல போய் உட்காருவா. యేసయ్య ఇంటికి వస్తే మాత్రం పాదాల దగ్గర పోయి కూర్చుంటది. ஆனா மார்த்தாள் இருக்கறால. కానీ మార్త ఉందే, இயேசு 2 మైల్ దూరத்துல இருந்தாலே పాదத்துல పోய் உட்காருவா. యేసయ్య 2 మైళ్ళ దూరములో ఉండగానే పోయి పాదాల దగ్గర కూర్చొని రకం. நான் பேசுறது உங்களுக்கு புரிஞ்சுதான்னு தெரியல. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియలా. மரியாள் இயேசு வீட்டுக்கு வந்தா மட்டும் தான் பாதத்துல போய் మరియా యేసయ్య ఇంటికి వస్తే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అలవాటు. ஆனா மார்த்தாள் 2 మైల్ దూరத்துல இருந்தாலும் ஓடுவா. కానీ మార్త అలా కాదు, 2 మైళ్ళ దూరములో యేసయ్య ఉండగానే పరిగెత్తింది. இயேசு వారార్ని யாரో சொல்லிட்டாங்க. యేసయ్య ఎవరు వస్తున్నాడని ఎవరో చెప్పారు. எல்லாத்தையும் விட்டுட்டு అన్నిటిని విడిచి நேரா இயேசுவை தேடி ஓடுறா. తిన్నగా యేసయ్యను వెతికి వెళ్ళింది. அவர் యెరూషలేములో இருக்கறா. ఆయన యెరూషలేములో ఉన్నాడు. ஓடி போய் அவருடைய பாதத்தை பிடிச்சிட்டு ஓன்னு அழுகுறா. పరిగెత్తుకొని పోయి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తుంది. இப்படி சொல்லிருப்பா. అది ఇలా చెప్పుంటాడు. எனக்கு அப்பா இல்ல ఆండవరే. దేవా ఆమె చెప్పింది, దయ్యా నాకు తండ్రి లేడయ్యా, అమ్మా இல்ல ఆండవరే, అమ్మ లేదయ్యా, நாங்க 3 பேர் தான், మేము ముగ్గురమేనయ్యా, என் தம்பி தான் என் குடும்பத்திற்கு நங்கூரமா இருந்தான், మా తమ్ముడే మా కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు, அவனும் செத்து போயிட்டான், అతడును చనిపోయాడు, இப்ப 2 பட்ட பிள்ளைகளோடு இருக்கிறோம், ఇప్పుడు మేము ఇరువురు స్త్రీలుగానే ఉన్నాం. நான் உங்களுக்கு சொல்லி అனுపనல்ல, కాబట్టి మేము మీకు చెప్పి పంపించాం కదా, ஏன் ஆண்டவரே வரல, ఎందుకు నాయనా మీరు రాలేదు, என் ஜெபம் கேட்கலையோ, నా ప్రార్థన మీరు వినలేదా, நாங்க நல்லவங்களா இல்லையோ, మేము మంచివారిమి కాదా, நீங்க மட்டும் வந்திருந்தா, మీరు మాత్రం వచ్చి ఉంటే என் సహోదరன் మరితిருக்க మా సహోదరుడు మరణించేవాడు కాదు. పాదத்தை పుడిచిட்டு గెంజరా, కాబట్టి పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ పోటు అలుగరా, బిగ్గరగా ఏడుస్తుంది. మీరు ఇంగే இருந்திருப்பீரானா, మీరు ఇక్కడ ఉండి ఉంటే గనుక என் సహోదరன் మరిచిருக்க మా மாட்டார், సహోదరుడు మరణించేవాడు కాదు. పరవాయిల్ల ఆండవరే, పర్వాలేదు దేవా. అழுது முடிச்சிட்டு ఏడ్చి ముగిసిన తర్వాత భారత కొట్టిட்டு తన భారం అంతా అక్కడ కుమ్మరించిన తర్వాత మరియాల్ కిட்ட వారా, తిన్నగా మరియ దగ్గరికి వస్తున్నాడు. మార్తాలోட இருதயம் பாருங்க எவ்வளவு அற்புதமானது, మార్త హృదయం చూడండి ఎంత అద్భుతమైందో. మరియాల్ எப்பமே தேவ பாதத்திலேயே உட்கார்ந்திருந்தா, మరి ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఉండేది. அவ మనసుல இயேசுவை குறித்து ஒரு தப்பான எண்ணம் வந்துடக்கூடாது, తన మనస్సులో యేసయ్యను గురించి తప్పైన ఉద్దేశం రాకూడదు. அதனால మరియాల பார்த்து சொல்றா, అందుకనే మరియను గురించి చెప్తున్నాడు, வா రా, போதகர் வந்திருக்கிறார், బోధకుడు వచ్చాడు, உன்னைத்தான் அழைக்கிறார். నిన్నే పిలుస్తున్నాడు. యాక్చువల్లీ యేసు కూపల్ల, కాబట్టి వాస్తవానికి యేసయ్య పిలవలేదు, యేసు சொல்லல, యేసయ్య చెప్పలేదు. మరియాలోட இருதயத்துல இயேசுவை குறித்து ఎల్లளவும் తప్పాన ఎண்ணం வந்துடக்கூடாது. కాబట్టి మరియ హృదయములో యేసయ్యను గురించి ఒక్క అవగింజంత కూడా తప్పైన అభిప్రాయం రాకూడదు. పోయి சொல்றா, వా, కాబట్టి వెళ్ళి చెబుతా ఉంది, నువ్వు రా, போதகர் வந்திருக்கிறார், బోధకుడు వచ్చాడు, நமக்கு అప్పావా இருந்தவர், మనకు తండ్రిగా ఉన్నవాడు, అమ్మావా இருந்தவர், మనకు తల్లిగా ఉన్నవాడు, కుటుంబத்தை మన కాపాడినவர், కుటుంబాన్ని కాపాడినవాడు, పాపங்களை మన్నించவர், కాబట్టి మన పాపాలు క్షమించినవాడు, పాపங்களை నీకి మన పోతவர், శాపాలను తొలగించినవాడు. వా, రా, போதகர் வந்திருக்கிறார், బోధకుడు వచ్చి ఉన్నాడు, உன்னைத்தான் அழைக்கிறார். నిన్నే పిలుస్తున్నాడు. 2 பேரை எந்திரிச்சு ஓட, ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళాడు. ஊர்ல இருக்கிற அத்தனை பேர் ஒடியாஞ்சாங்களாம், ఓ ఊర్లో ఉండిన గ్రామంలో ఉండిన ప్రజలందరూ కుమ్ముగూడి వచ్చారు. எல்லாம் நினைச்சாங்களாம், అందరూ అనుకున్నారట, இவ కల్లరికి ఓడరా அப்படின்னு. కాబట్టి సమాధికి వీరు పరిగెత్తున్నారు. என்ன అర్థం, అర్థం ఏమిటి? செத்து போன 4 நாள்ல కాబట్టి చనిపోయిన 4 రోజుల్లో பல முறை ஓடி போய் கல்லறையில் அழுதிருப்பா, అనేకమైన సార్లు పరిగెత్తుకొని వెళ్లి సమాధి దగ్గర ఏడ్చుంటారు, கத்திருப்பா, అరిసుంటారు, பைத்தியம் போல தெரிஞ்சிருப்பா, పిచ్చి వారిలాగా కేకలు పెట్టుంటారు. அதனால எல்லாம் நினைச்சாங்களா இவன் திரும்ப கல்லறைக்கு ஓடுறா, కాబట్టి అందరూ అనుకున్నారు వీళ్ళు తిరిగి సమాధి దగ్గరికి వెళ్తారు అనుకున్నారు. ஆனா இவன் இயேசு கிட்ட ஓடுனா, కానీ వీరు యేసయ్య దగ్గరికి போய் పరిగెత్తారు. ஆண்டவருடைய பாதத்தை பிடிச்சிட்டு ஓன்னு அழுகிறா. ఆయన పాదాలు పట్టుకొని ఏడవటం మొదలెట్టారు. మార్తాள் சொன்ன வார்த்தையை இவளும் சொல்றா, మార్త చెప్పిన మాటే, இங்கே இருந்திருப்பீரானா, మీరు ఇక్కడ గనక ఉండి ఉంటే என் சகோதரன் மரித்திருக்க నా மாட்டான். సహోదరుడు మరణించేవాడు కాదు. பரவாயில்ல ஆண்டவரே, పర్వాలేదు దేవా, நீங்க வந்துட்டீங்கல்ல, నీ వచ్చావు కదా, அது போதும், అది చాలయ్యా. இது யாராலையுமே சொல்ல முடியாது. కాబట్టి ఇది అందరూ చెప్పలేరండి. நல்லா ஜெபம் பண்ணி, మంచిగా ప్రార్థించి, நல்லா ఆరాధించి, మంచిగా ఆరాధించి, நமக்கு நங்கூரமாய் இருக்கிற சில ஊன்றுகோள்கள், మనకు ఆధారమైనటువంటి మూలాలు நம்மை விட்டு புடுங்கப்படும் பொழுது, మన యొద్ద నుండి లాగివేసినప్పుడు நமக்கு ஜெபிக்க தோணாது, మనకు ప్రార్థన నడవదు, ஆண்டவரை தேடி போக தோணாது, దేవుని వెతికి వెళ్ళటానికి మనసు రాదు. ஆண்டவரும் 10 பேர்ல ஒருத்தர் தான் நினைச்சிருவோம், దేవుడు కూడా 10 మందిలో ఒకడని అనుకుంటాం. ஆனா మార్తాள் మరియాల్ కానీ మార్తా మరియ చూడండి,
அவர் செஞ்சாலும் அவர் ஆண்டவர் தான், కాబట్టి ఆయన చేసినను ఆయన దేవుడే, செய்யாமல் போனாலும் அவர் ఆయన చెయ్యకపోయినను ఆయన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. ஆண்டவரிடத்துல ஓடுறா, దేవుని దగ్గరికి சத்தம் పరిగెత్తి போட்டு அழுகிறா, గట్టిగా అరిచింది. ஆண்டவரால தாங்க முடியல, దేవుడు తట్టుకోలేకపోయాడు. ஆண்டவர் கண்ணீர் விட்டுட்டா, దేవుడు కూడా కన్నీరు சுற்றி విడిచాడు. இருக்கிற అத்தனை பேர் அழுகிறா, చుట్టూన్న ప్రజలందరూ ఏడుస్తున్నారు. எல்லாரும் சொல்றாங்க, అందరూ చెబుతున్నారు, இவ்வளவா சிநேகித்தாரே, ఇంతగా ప్రేమించాడే, அப்பவே வந்திருக்கலாமே, అప్పుడే రావచ్చు కదా, அப்பவே சுகமாக்கி இருக்கலாமே, అప్పుడే బాగు చేయొచ్చు కదా, அப்பவே అద్భుతం நடந்திருக்கலாமே. అప్పుడే అద్భుతం చేయొచ్చు కదా. delay is not a denial, కాబట్టి ఆలస్యం అనేటువంటిది ఎంపికలో లేనిది కాదు. தாமதம் என்பது ஆண்டவர் கைவிட்டுட்டார் என்று அர்த்தம் కాబట్టి இல்லை. ఆలస్యం అవటం దేవుడు చేయి విడిచిపెట్టాడని అర్థం కాదు. delay is not a denial, కాబట్టి ఆలస్యం అనేటువంటిది ఆయన చేయి విడిచిపెట్టాడని అర్థం కాదు. it is a double portion blessing. అది రెండంతల ఆశీర్వాదమైంది. యేసు బలవీనத்தை సుఖమాக்குవార్ని எல்லாருக்கும் தெரியும், దేవుడు బలహీనతలను స్వస్థపరుస్తాడని అందరికీ తెలుసు. ஆனா இயேசு மரித்தவனையும் உயிரோடு எழுப்புவார் என்பது இப்பொழுதுதான் தெரிய కానీ போகுது. యేసయ్య మరణించిన వారిని తిరిగి లేపుతాడని ఇప్పుడు అందరికి అర్థమైంది. హల్లెలూయా హల్లెలూయా. ஒருவேளை ஜெபித்த ஜெபத்திற்கு தாமதம் வந்திருக்கலாம், ఒకవేళ ప్రార్థించిన ప్రార్థనకి జవాబు ఆలస్యమై ఉండొచ్చు. பரிசுத்த வாழ்க்கைக்கு அர்த்தம் இல்லாமல் போயிருக்கலாம், పరిశుద్ధ జీవితానికి అర్థం లేకుండా ఉండి ఉండొచ్చు. எதிர்பார்த்த காரியம் கிடைக்காமல் ఎదురు போயிருக்கலாம். చూసిన కార్యం పొందకుండా ఉండొచ్చు. கவலைப்படாத, చింతించొద్దు. இந்த நல்ல மாலை வேளையில ఈ మంచి రాత్రి వేళ வைராக்கியம் உள்ள ஆண்டவர், వైరాగ్యము కలిగిన மனதுருக்கத்தின் தெய்வம், బహు కనికరము కలిగిన நீ இழந்து போனதை உனக்கு திரும்ப தர నీవు போகிறார், కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. உன்னை விட்டு விலகி போனதை உன்னிடத்துல கொண்டு வந்து சேர்க்க నీ போகிறார், యొద్ద నుండి వెళ్లిపోయిన దాన్ని మరలా దేవుడు నీ యొద్దకు తీసుకొచ్చి చేర్చబోతున్నాడు. இழந்து போன கிருபையை தருவார், కోల్పోయిన కృపను அபிஷேகத்தை అనుగ్రహించబోతున్నాడు. தருவார், అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. ஊழியத்தை தருவார், సేవని ఇవ్వబోతున్నాడు. சபையை கட்டி எழுப்புவார், సంఘాన్ని కట్టి నిలువబెట్టబోతున్నాడు. வியாபாரத்தை கட்டி எழுப்புவார். వ్యాపారాన్ని కట్టి నిలువబెట్టబోతున్నాడు. பயப்படாதே, భయపడొద్దు. ரெட்டிப்பான நன்மையை தரக்கூடியவர், రెట్టింపైన మేలులను ఇచ్చువాడాయన மனதுருக்கத்தோட உன் பட்சத்துல வர போகிறார். బహు కనికరముతో నీ పక్షంగా రానయ్యున్నాడు. ஆண்டவர் கேட்கிறார், எங்கே வச்சிருக்கீங்க? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ ఉంచి ఉన్నారు? மார்த்தாலும் மரியாளும் சொல்றாங்க, 4 நாள் ஆயிடுச்சு ஆண்டவரே. మార్తా మరియ చెప్తున్నారయ్యా, 4 రోజులయ్యిందయ్యా. அது நாறி போயிட்டு இருக்கு ஆண்டவரே. అయ్యా కంపు కొడుతుంటదయ్యా. ஆண்டவர் சொல்றார், இல்லவா, దేవుడు చెప్తున్నాడు, లేదురా, கல்லறை கிட்ட போவோம், సమాధి దగ్గరికి వెళదాం. கல்லை புரட்டி போட சொன்னார். సమాధి యొద్దన రాయి லாசருவை பார்த்து இப்படி சொன்னார், లాజరుని చూసి చెప్పాడు, லாசருவே లాజరు வெளியே வா, బయటికి రా. என்னைக்கு அந்த ஜீவ தேவனின் வார்த்தை கல்லறைக்குள் பிரவேசிக்க ఏ ஆரம்பித்ததோ, రోజైతే యేసయ్య నోటెమ్మటి ఆ జీవము కలిగిన మాట లాజరు చెవిన పడిందో, மரணம் ஜீவனாய் மாற మరణం ஆரம்பித்தது. జీవముగా மரித்தவன் మారింది. உயிரோடு எழும்ப ஆரம்பித்தான், మరణించిన వాడు తిరిగి లేచాడు. மாறி போனது వాసన வீச ஆரம்பித்தது. కాబట్టి కంపు కొట్టినది సువాసనగా మార్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. அத்தனை பேரும் பிரமிக்கத்தக்க விதத்துல అందరూ భ్రమించిపోవునట్లుగా தெய்வத்தினுடைய மனதுருக்கம், దేవుని మహా కనికరం அவர்கள் இழந்து போன அத்தனையை நாலத்தனையாய் திரும்ப கொண்டு வர ஆரம்பித்தது. కోల్పోయినటువంటి వాటన్నిటిని నాలంతలుగా పొందుకున్నట్లుగా దేవుడు చేశాడు. ஒருவேளை பரிசுத்தமாய் வாழ்ந்த, ఒకవేళ పరిశుద్ధంగా జీవించి ஆண்டவருக்காக எல்லாவற்றையும் கொடுத்த, దేవుని కొరకు అన్నిటిని ఇచ్చి ஊழியத்திற்காக எல்லாவற்றையும் இழந்த, సేవ కొరకు అన్నిటిని కోల్పోయి என் வாழ்க்கையில ஒரு அற்புதம் நடக்கல, నా జీవితంలో అద్భుతం జరగలేదు, பலவீனம் என்னை விட்டு விலகல, నా బలహీనత నన్ను విడిచిపెట్టి పోలేదు, எனக்கு இந்த பலவீனம், ఎందుకు నాకు ఈ సమస్య, என் மனைவிக்கு இந்த பலவீனம், ఎందుకు నాకు నా భార్యకి సమస్య, பிள்ளைகளுக்கு ஒரு பலவீனம், నా పిల్లలకు ఒక బలహీనత, என்னன்னே தெரியல, ఎందుకు అర్థం కాలేదు. ஏதோ ஒரு கலக்கத்தோடு வந்திருக்க, ఏదో ఒక కలవరంతో ఇక్కడ కూర్చున్నాను. వేళ ఈ రాత్రి వేళ பெத்தனியா கிராமத்தை தேடி வந்தவன், బెతనియా గ్రామాన్ని వెదికి వచ్చిన వాడు உன்னையும் என்னையும் தேடி வந்திருக்கிறார், నిన్నును నన్నును వెదికి వచ్చాడు. ఆయన அற்புதத்தை செய்ய போகிறார், అద్భుతాన్ని இழந்து చేయబోతున్నాడు. போனதை திரும்ப தரப்போகிறார், కోల్పోయిన దాన్ని తిరిగి காரியத்தை ఇవ్వబోతున్నాడు. தலைகீழாக மாற்ற போகிறார், కార్యములను తలకిందులుగా మార్చబోతున్నాడు. அப்பாற்பட்ட ஒரு அற்புதம் நடக்க போகிறது. ప్రకృతికి మించిన గొప్ప కార్యాలు నీ పట్ల ఆయన చేయనయ్యున్నాడు. ఆమేన్. ఆమేన్. ஆண்டவர் உனக்காக வைராக்கியம் உள்ளவராய், దేవుడు నీ కొరకు వైరాగ్యము కలవాడై నిలిచి ఉన్నాడు. உடையவராய், బహు కనికరము గలవాడై உன் வாழ்க்கையை கட்டி எழுப்ப నీ போகிறார். జీవితాన్ని జీవితముగా కట్టి నిలువబెట్టబోతున్నాడు. மீண்டுமா எருசலேமிலே அளவு நூல் பிடிக்கப்படும், మరొక మారు యెరూషలేములో కొలమానము నిమిత్తమై దారము సాగతీయబడును. பாழாய் போனது கட்டப்படும், పాడైపోయినది తిరిగి కట్టబడును. சீர்கெட்டு போனது மீண்டுமா எழும்பும், పాడైపోయినది మరలా తిరిగి లేస్తది. ஆர்ப்பரிப்பின் சத்தம் உண்டாகும், ఆర్భాట ధ్వని మొదలవుతది. தேவனுக்கு மீண்டுமாய் பலி செலுத்தப்படும், దేవునికి మరలా తిరిగి బలి అర్పించబడుతది. மீண்டுமாய் மகிமை இறங்க ஆரம்பிக்கும். మరలా మహిమ దిగి రావటం జరుగుతది. ஆமென். ఆమేన్. இந்த மாலை வேளையில ఈ రాత్రి వేళ எதுவரைக்கும் ఇంతవరకు எதுவரைக்கும்
ఎంతవరకు, இதுவரைக்கும் ఎంత కాలం, ஏதோ ஒரு வழியோடு வந்திருக்கலாம். ఏదో ఒక బాధతో వచ్చి ఉండొచ్చు. அன்னைக்கு தேவதூதன் கேட்டது போல ఆ రోజు దేవదూత అడిగినట్లుగా நீங்களும் நானும் கூட ஆண்டவரை பார்த்து கேட்கிறோம். నీవు నేను కూడా దేవుని చూసి అడిగి ఉండొచ్చు. இந்த பலவீனம் மாறாதோ, ఈ బలహీనత మారదా, இந்த வியாதி விட்டு ఈ விலகாதோ, వ్యాధి నన్ను విడిచిపెట్టి పోదా, ஏதோ ஒரு கலக்கத்தோடு வந்திருக்கலாம். ఏదో ఒక కలవరంతో వచ్చి ఉండొచ్చు. துக்கத்தை சந்தோஷமாய் மாற்ற నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చువాడు உயிரோடு இருக்கிறார். ఆయన సజీవుడై ఉన్నాడు. பாருங்க, நாங்க ஒரு கிராமத்துல ஒரு சர்ச்சை ஒண்ணு தொடங்கணும். చూడండి, ఒక గ్రామములో మేము ఒక సంఘాన్ని ప్రారంభించాం. பக்கத்துல ஒரு பெரிய ட்ரெடிஷனல் சர்ச் ஒண்ணு இருந்தது. పక్కన ఒక మత సంబంధమైన చర్చ్ కూడా ఉంది. அந்த అమ్మ எப்ப பார்த்தாலும் சபை ஆப்போசிட் பண்ணும். కాబట్టి ఎప్పుడు చూసినా మా సంఘానికి వ్యతిరేకంగా ఒక ఆమె లేస్తది. అక్కడ ஆராதிக்கும் போது சண்டை போடும், ఆరాధించేటప్పుడు గొడవ పెట్టుకుంటుంది, டிவியை சத்தமா வச்சிரும். టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది. பாருங்க, பாட்டு சத்தமா வச்சிரும். చూడండి, పాటలు పెద్దగా గోలగా పెట్టింది. எப்ப பார்த்தாலும் டிஸ்டர்ப் ஆவே இருக்கு. ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తుంది. திடீர்னு அந்த అమ్మ உடம்பு சரியில்லாம மாறி ஹாஸ்பிடல் கொண்டு సడన్ గా ఆమె ఆరోగ్యం బాగా హాస్పిటల్ పాలైంది. பார்த்தா அந்த அம்மாக்கு கேன்சர்னு சஸ்பெக்ட் பண்ணிட்டாங்க. చూస్తే ఆమెకు క్యాన్సర్ అని డయాగ్నోస్ అయింది. ஹாஸ்பிடல் அப்போலோ ஹாஸ்பிடல் கொண்டு போயிட்டாங்க. అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. ஹாஸ்பிடல் அட்மிட் பண்ணி హాస్పిటల్ అడ్మిట్ చేసి என்னென்ன மருந்து மாத்திரை எல்லாம் கொடுத்து ఏమేం మందులు ఇవ్వాలి అవన్నీ ఇచ్చి இனி காப்பாத்த முடியாதுன்னு உடனே ఇక కాపాడటానికి కుదరదనగానే இந்த అమ్మాவை అనిపిட்டாங்க. ఈమెను ఇంటికి పంపారు. பாருங்க, ஒரு சண்டே மார்னிங் ఒక రోజు ఆదివారం ஒரு 3 நாள் உபவாச ஜெபம் நடக்குது. 3 రోజులు ఉపవాస ప్రార్థన இந்த கடைசி జరుగుతుంది. நாள் உபவாச ஜெபத்துக்கு చివరి రోజు ఉపవాస அந்த ప్రార్థన அம்மா దినం. அப்பதான் ஹாஸ்பிடல்ல இருந்து வந்திருக்கு. కాబట్టి అప్పుడే ఆమె హాస్పిటల్ నుండి వచ్చింది. சின்ன சபை, చిన్న సంఘం அந்த ரிப்போர்ட் எல்லாத்தையும் எடுத்துட்டு రిపోర్ట్ అంతా తీసుకొని இந்த பின்னாடி இருக்கிற அந்த கதவுக்கு பக்கத்துல நின்னுட்டு அப்படியே கண்ணீர் விட்டு அழுதுட்டு இருக்கு. కాబట్టి మందిరంలోనికి వచ్చి ఆ వెనక ఆ యొక్క తలుపు పక్కన కూర్చొని ఏడుస్తుంది. புருஷன் ஒரு பக்கம் அழுகுறான், భర్త ఒక పక్క ఏడుస్తున్నాడు. பிள்ளைங்களுக்கு இன்னும் கல்யாணம் பண்ணல, పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదు. எல்லாம் வயசு பிள்ளைகளா இருக்காங்க. అందరూ యవన వయసులో ఉన్నారు. இந்த அம்மா அப்படியே அழுதுட்டு இருக்கு. కాబట్టి ఆమె అలాగే ఏడుస్తుంది. பயங்கர துரோகம் பண்ணுது. భయంకరమైన ద్రోహం சபைக்கு చేసింది. ஃபுல் ஆப்போசிட்டா இருக்கு. సంఘానికి పూర్తిగా వ్యతిరేకంగా నడుచుకుంది. ஆராதிக்க 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 ఆరాధించగా ఆరాధించగా ఆరాధించ தேவ மகிமை இறங்க இறங்க దేవుని మహిమ దిగిరాగా அந்த దిగిరా அம்மாவுடைய மார்பு பகுதியில் இருந்த கட்டி அருந்து அப்படியே கீழே ఆమె రొమ్ము ప్రాంతములో ఉండినటువంటి ఆ గెడ్డ అలా కరిగి కింద పడింది. பாருங்க, கட்டி எல்லாம் அருந்து கீழே விழுந்து. చూడండి, ఆ గెడ్డ కింద పడింది. இன்னைக்கு வரைக்கும் அந்த అమ్మ உயிரோடு இருக்கு. ఇప్పటి వరకు ఆమె బ్రతికే ఉంది. இது நடந்து ஒரு 15 வருஷம் ஆயிப்போச்சு. ఇది జరిగి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. அந்த అమ్మ அதோட ஆஃப் ஆயிடுச்சு. ఆమెకు అంతటితో దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయటం ఆపేసింది. எதிர்க்கவே இல்லை. కాబట్టి వ్యతిరేకంగా మారలేదు. இப்ப போனாலும் காலை தொட்டு கும்பிடும். ఇప్పుడు వెళ్ళినా సరే కాళ్ళు మొక్కి ఆమె నమస్కరించింది. முன்னாடி உட்காரவே உட்காராது. ముందు కూర్చునేది కాదు. கண்ணுல தண்ணி தார தாரையா வந்துட்டு இருக்கும். కళ్ళమ్మటి నీళ్లు కన్నీటిమయమవుతాది. அந்த అమ్మ இப்படி சொல்லும், ఆమె ఇలా చెప్తది, நான் துரோகம் பண்ண என் தெய்வத்துக்கு, అయ్యా నేను దేవునికి ద్రోహం చేశానయ్యా. நான் துரோகியாகி என் மேல வந்து అయ్యా ద్రోహినైన నాపైకి వచ్చి டாக்டரே முடியாதுன்னு சொன்னேன். డాక్టరే సాధ్యపడదని చెప్పాడు. இந்த வியாதி என்னை விட்டு விலக்கிட்டான். ఈ వ్యాధిని నా నుండి దేవుడు దూరపరిచాడు. சாகர வரைக்கும் సత్యంత వరకు நான் தெய்வத்திற்கு துரோகம் பண்ண மாட்டேன். నేను దేవునికి ద్రోహం చేయనంది. இந்த நல்ல மாலை வேளையில ఈ మంచి రాత్రి వేళ ஏதோ ஒரு வழி, ఏదో ఒక బాధ, ஏதோ ஒரு பலவீனம், ఏదో ఒక బలహీనత, ஏதோ ஒரு எதிர்ப்பு ఏదో ఒక వ్యతిరేకత நம்முடைய வாழ்க்கையை கூட మన జీవితాన్ని కూడా கசப்பா மாத்திட்டு చేదుగా మారిస్తే, அழுகைக்கு நேராய் கொண்டு போய் కన్నీటి దిశగా తీసుకుపోతే, என் வாழ்க்கை கட்டப்படாதோ, ఓ నా జీవితం కట్టబడదా, மீண்டுமா எழும்ப முடியாதோ, మరలా తిరిగి లేవలేనా, பிள்ளைகளை வாழ்க்கை பார்க்க నా முடியாதோ, పిల్లల జీవితాన్ని నేను చూడలేనా, ஏதோ ஒரு கலக்கத்தோடு வந்திருக்கலாம். ఏదో ఒక కలవరంతో చుండొచ్చు. மாலை வேளையில் ஆண்டவர் உன்னையும் என்னையும் பார்த்து ఈ சொல்றார், రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పుచున్న మాట, நான் உனக்காக வைராக்கியம் கொண்டிருக்கிறேன். నేను నీ కొరకు అత్యాశక్తి గలవాడనై ఉన్నాను. மனதுருக்கத்தோடு உன் பட்சத்தில் வரப்போய் మహా కనికరముతో నీ పక్షంగా நீ రాబోతున్నాను. இழந்து போனவைகள் எல்லாவற்றையும் திரும்ப నువ్వు தர కోల్పోయిన వాటన్నిటిని మరలా నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. மீண்டுமாய் உன் வாழ்க்கை கட்டப்படும். కొనసాగించి నీ జీవితం మరలా తిరిగి కట్టబడిద్ది. ஒருவேளை பாவம் செய்திருப்போமானா ఒకవేళ పాపము చేసి ఉంటే இன்னைக்கு ஆண்டவரிடத்தில் ஒப்புரவாக்குவோம். ఈ రోజున మనం దేవునితో సమాధాన పడదాం. துணிகரமாய் தேவனுக்கு விரோதமாய், కాబట్టి అల్పముగా దేవునికి విరోధంగా, ஊழியர்களுக்கு விரோதமாய், సేవకులకు విరోధంగా, సభைకి విరోధంగా, సంఘానికి தெய்வ విరోధంగా, நாமத்திற்கு விரோதமாய் దేవుని నామానికి విరోధంగా எழும்பி இருப்போமானால் లేచి ఉంటే గనక இன்னைக்கு ஆண்டவரை பார்த்து சொல்லுவோம், ఈ రాత్రి దేవుని చూచి చెబుదాం, மன்னிச்சிருங்கய்யா, నన్ను క్షమించండి అయ్యా, நான் திரும்ப வார ஆண்டவரே, తిరిగి నేను మరలా ఎందుకు వస్తాను, இழந்து போன என் வாழ்க்கை எனக்கு திரும்ப தாரும். కోల్పోయిన నా జీవితం మరలా తిరిగి నాకు ఇవ్వండి అయ్యా, எனக்கு ஒரு అద్భుతం நடக்கட்டும். నాకు ఒక అద్భుతం జరిగించండి అయ్యా. ஆண்டவரை பார்த்து நாம் கேட்கிறோம், దేవుని చూసి మనం అడుగుదామా, உனக்காக எனக்காக தான் கல்வாரி నీ சிலுவையில் కొరకై నా కొరకై కల్వారు సిలువలో ఆయన బలిగా நாம் చేయబడ్డాడు. சத்துருக்களாய் இருக்கையில், మనం శత్రువులమై ఉండగా, பாவிகளாய் இருக்கையில், పాపులమై ఉండగా, அவருக்கு துரோகிகளாய் இருக்கையில், ఆయనకు ద్రోహులమై ఉండగా, நல்லது என்று சொல்வதற்கு நம்மிடத்தில் ஒன்றுமில்லை, మంచిదని చెప్పటానికి మన దగ్గర ఒక్కటైనను లేకుండా ఉండగా, அவருக்கு விரோதமாய் எல்லா அக்கிரமும் செய்யும் பொழுது ఆయనకు విరోధముగా సమస్త
సమస్త అక్రమమును చేసి ఉండగా நம்மை தேடித்தான் பரலோகத்தை விட்டு பூலோகத்திற்கு మనలను వెదికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆయన நமக்காகத்தான் கடைசி சொட்டு ரத்தம் வரைக்கும் சிந்தினார். మన కొరకు తన శరీరములో చివరి రక్త బొట్టు వరకు చిందించి அந்த அகோரமான சிலுவையை நமக்காகத்தான் சுமந்தார். ఆ ఘోరమైన సిలువను మన నిమిత్తమై ఆయన భరించి మోసి உனக்கு అద్భుతం செய்ய மாட்டாரா? నీకు అద్భుతం చేయడు ఆయన. உயிர் தெழுந்தவராய், తిరిగి లేచిన వానిగా, இரண்டு கரங்களை விரித்தவராய், రెండు చేతులు చాపిన நீ వానిగా, வருவாயா என்ற ஏக்கத்தோடு నువ్వు వస్తావా అనే కోరికతో உன்னை தேடி வந்திருக்கிறார். నిన్ను వెదికి వచ్చాడు ఆయన. మార్తాளை போல, మార్తవలే, మరియాளை போல మరియవలే நாமும் எழுந்து మనమును அந்த లేచి பரிசுத்தமுள்ள தெய்வத்தினுடைய பாதத்தை ఆ அண்டுவோம். పరిశుద్ధమైన దేవుని పాదాలను పట్టుకుంటే இழந்து போனவைகள் எல்லாவற்றையும் திரும்ப కోల్పోయిన వాటన్నిటిని మరల తిరిగి పొందుకుంటావు. பலவீனம் மறையும், బలహీనత మాయమవుతుంది, உன்னுடைய நெருக்கங்கள் మాரும், నీ ఇబ్బందులు లయమవుతాయి, உன்னுடைய దరిద్రத்தை నీ விலக்கி దరిద్రత నిన్ను విడిచిపెట్టి పోతుంది. உனக்கு ஒரு అద్భుతத்தை செய்யக்கூடியவராய் இருக்கிறார். నీకు ఒక అద్భుతాన్ని ఈ రాత్రి ఆయన చేయువాడు. நம்ம எல்லாரும் எழும்பி நிற்போமா? ఉన్న స్థలములో మనం అందరం లేచి ஒரு నిలువబడదాం. நிமிடம் எழும்பி நிற்போம். ఒక్కసారి నిలువబడదాం. அடுத்து ஒரு மகிமையான தேவ செய்தி இருக்கிறது. ఆ తర్వాత ఒక మహిమ కలిగిన దేవుని వర్తమానాన్ని వినబోతున్నాం. எழும்பி நிற்போமா? అందరూ లేచి నిలబడదాం. கண்களை மூடி ஆண்டவரை நோக்கி பாருங்க. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ஏதோ ஒரு గాయం, ఏదో ఒక గాయం, ஏதோ ஒரு வலி, ఏదో ఒక బాధ. எது வரைக்கும்? ఎంతకాలం? எது வரைக்கும்? ఎంతకాలం? எது வரைக்கும்? ఎంతకాలం? கடைசி வரைக்கும் மாறாதோ? చివరి దాకా మారదా? அற்புதம் நடக்காதோ? అద్భుతం జరగదా? விடுதலை கிடைக்காதோ? విడుదల పొందుకోనా? இழந்து போன கிருபை பெற முடியாதோ? కోల్పోయిన కృపను మరలా తిరిగి పొందుకోలేనా? எது வரைக்கும்? ఎంతకాలం? என் ஊழியம் வளராதோ? ఓ నా సేవ పెరగదా? தேவன் கொடுத்த தரிசனம் நிறைவேறாதோ? దేవుడిచ్చిన దర్శనం నెరవేరదా? பிள்ளைகளுடைய வாழ்க்கை கட்டப்படாதோ? నా పిల్లల జీవితం కట్టబడకుండా ఉంటదేమో? நாலு பேரை போல நானும் நல்ல நிலைமைக்கு வர முடியாதோ? నలుగురు వలె ఒక మంచి స్థితికి నేను రాలేనేమో? ஏதோ ஒரு வழியோடு வந்திருக்கலாம். ఏదో ఒక బాధతో ఈ స్థలానికి వచ్చి அன்னைக்கு நாயினூர் விதவையை தேடி வந்த அதே தெய்வம் ఆ రోజు నాయన గ్రామానికి వచ్చినదే దేవుడు மாலை வேளையில உன்னை தேடி ఈ வந்திருக்கிறார். రాత్రి వేళ నిన్ను వెతికి వచ్చాడు. எல்லாருமாய் கண்களை மூடி అందరూ కండ్లు మూసుకొని ஆண்டவரை நோக்கி பார்ப்போமா? దేవుని వైపు తేరి చూద్దాం. மனதுருக்கத்தோட మహా కనికరముతో அற்புதம் செய்யக்கூடியவராய், అద్భుతము விடுதலை చేయవానిగా, தரக்கூடியவராய், విడుదలనిచ్చువానిగా, மரணத்தை ஜீவனாய் మరణమును மாற்றக்கூடியவராய், జీవముగా మార్చువానిగా, பலவீனங்களை பலனாய் மாற்றக்கூடியவராய், బలహీనతలను బలముగా நீ మార్చువానిగా, இழந்து போனதை திரும்ப தரக்கூடியவராய், నీవు కోల్పోయిన దాన్ని తిరిగిచ్చువానిగా, உன் மேல என் மேல வைத்த பாசத்தை நிமித்தமாக నీ మీద నా మీద ఉండిన ప్రేమ నిమిత్తమై வைராக்கியம் உள்ளவராய், వైరాగ్యము గలవాడు, சுகமளிக்கக்கூடிய தெய்வமா, స్వస్థపరచు దేవునిగా உன்னை தேடி இந்த மாலை வேளையில இயேசு வந்திருக்கிறார். నిన్ను వెదికి యేసు ఈ రాత్రి వచ్చి ఉన్నాడు. கரங்களை வானத்திற்கு நேராக உயர்த்தி రెండు చేతులు ఆకాశము తట్టెత్తి ஆண்டவரை பார்த்து சொல்ல போகிறோம். దేవుని చూసి చెప్పబోతున్నా. என் வாழ்க்கை மாறட்டும்பா, నా జీవితం మారాలయ్యా, பிள்ளைகள் నా மாறட்டும்பா, పిల్లలు என் మారాలయ్యా, புருஷ నా மாறட்டும்பா, భర్త మారాలయ్యా. எனக்கு మించిన భారமாய் ఇది இருக்கிறது, నాకు మించిన భారముగా ఉంది. என்னால இதை சுமக்க முடியல. ఇది నేను భరించలేకపోతున్నాను. போதும் ஆண்டவரே, చాలు దేవా, திரும்ப வாரும், తిరిగి రండి, எனக்கு ஒரு அற்புதத்தை మాకు செய்யும். ఒక అద్భుతాన్ని చేయండి. பாழாய் போன, పాడైపోయి பலன் இழந்து போன, బలమును కోల్పోయి தரிசனத்தை இழந்து போன, దర్శనమును కోల్పోయి வாழ்க்கையை தொலைத்து போட்ட జీవితమును పాడు చేసుకున్నా. எனக்கு ஒரு అద్భుతం நடக்கட்டப்பா. నాకు ఒక అద్భుతాన్ని என் జరిగించండి. வாழ்க்கை மாறட்டும் నా ஆண்டவரே, జీవితం என் మారాలి. வாழ்க்கை மாறட்டும் ஆண்டவரே. ஐயா, నా జీవితం நீ ஜெபிக்க మారాలయ్యా. ஜெபிக்க ஒரு అద్భుతం இறங்க போகிறது. ప్రార్థించగా ప్రార్థించగా అద్భుతం జరగబోతుంది. ஜெபிக்க ஜெபிக்க கர்த்தருடைய மகிமை இறங்க నువ్వు போகிறது. ప్రార్థించగా ప్రార్థించగా దేవుని మహిమ దిగి உன் రాబోతుంది. சத்தம் தேவனை தொடும் பொழுது கர்த்தர் அற்புதத்தை నీ செய்யக்கூடியவராய் స్వరము இருக்கிறார். దేవుని తాకగానే దేవుని మహా అద్భుతం నీ దగ్గరికి கரங்களை உயர்த்தி, கரங்களை உயர்த்தி, చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. உன் కన్నీருக்கு ஒரு முடிவு உண்டாக போகிறது. కన్నీటికి ఒక జవాబు ఉండబోతుంది. உன்னுடைய பலவீனத்திற்கு ஒரு முடிவு உண்டாக போகிறது. బలహీనతకు ఒక జవాబు ఉండబోతుంది. பாழாய் போன உன் சூழ்நிலைகளுக்கு ஒரு முடிவு உண்டாக போகிறது. పాడైపోయిన నీ పరిస్థితుల పట్ల దేవుడికి అద్భుతం கர்த்தர் చేయబోతున్నాడు. எல்லாவற்றையும் கட்டி எழுப்ப போகிறார். దేవుడు అన్నిటిని కట్టి నిలువ உங்க పెట్టబోతున్నాడు. சத்தம் கேட்கட்டுமே, నీ స్వరం వినబడాలి. உங்க சத்தம் கேட்கட்டுமே, నీ స్వరం உங்க వినబడాలి. சத்தம் கேட்கட்டுமே. నీ స్వరం వినబడాలి. இயேசுவே, యేసయ్యా, தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, இயேசுவே, యేసయ్యా, தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, இயேசுவே, యేసయ్యా, தாவீதின் குமாரனே, దావీదు కుమారుడా, எனக்கு இறங்குவீராக, నన్ను మీరు కనికరించుదురుగాక. எனக்கு ఇరంగువీరాக, అయ్యా, నన్ను మీరు எனக்கு కనికరించండి. இறங்குவீராக, నన్ను మీరు కనికరించండి. எனக்கு இறங்குவீராக. నన్ను మీరు కనికరించండి అయ్యా. உடைய மனதுருக்கம் என்னை மாற்றட்டும் ఓ ஆண்டவரே. మీ మహా కనికరము నన్ను మార్చునుగాక. அப்படியே కண்களை మూడి ఆండవரை నోకి பார்ப்போம். అందరం అలాగే కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం.